హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లోని ఇడియమ్స్ అంటే బ్లాక్ బుక్లోని 200 టాప్ మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ అనమాట. సో ఆల్రెడీ 1 to 100 మనం ఒక సెషన్ కంప్లీట్ చేసాము. సో ఇది సెషన్ 2 అనమాట. సో 101 నుంచి 200 ఇడియమ్స్ మనం ఈ సెషన్లో చూడబోతున్నాము ఈ వీడియోలోని. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో నిన్న క్రిస్మస్ అయ్యింది. సో మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో హాలిడే వచ్చింది కాబట్టి కొంచెం అలా రిలాక్స్ అయి ఉంటారు. సో ఈరోజు మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోయింది. మీ యొక్క ప్రిపరేషన్ని మళ్ళీ రెజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో అదే కంటిన్యూ చేయొద్దు. ఆ హాలిడే మూడ్లోనే, ఆ ఎంజాయ్ మూడ్లోనే ఉండద్దు. ఓకే, సో ఈ సెషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ సెషన్లోని మీరు ఎండ్ వరకు చూడండి, లైక్ ఏమి స్కిప్ చేయకుండా. ఓకే, ఎండ్ వరకు చూడండి. సో యాక్చువల్గా నేను ఎండ్ వరకు చూడమని ఏ వీడియోలో చెప్పను. సో చెప్పానంటే అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సో ఈ సెషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు ఈ వీడియో, ఈ క్లాస్ ఎండ్ అయ్యే లోపు మీకు ఇక్కడ నేను చెప్పే ఇడియమ్స్ అన్నీ కూడా మీకు మెమరైజ్ అయిపోతుంది. ఓకే, సో వీటి ట్రిక్స్తోని డైలీ గోయింగ్ మన లైఫ్లో డైలీ జరిగే ఈవెంట్స్ని బేస్ చేసుకుని నేను కొన్ని ట్రిక్స్ ద్వారా, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు మైండ్లో గుర్తుండేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోలో చూస్తారు. ఓకే, సో గుర్తుంటుంది. సో అందుకని స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఓకే, అండ్ కొత్తగా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. ఓకే, సెషన్ని మాత్రం కంప్లీట్గా చూడండి. చూడటం వల్ల నాకన్నా మీకే ఎక్కువ లాభం ఉంటుంది. ఓకే, సో ఛాన్స్ తీసుకోవద్దు, చూడండి సెషన్ని, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. సో 101. సో బ్లాక్ బుక్ మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని ఎగ్జామ్స్ కూడా, బ్యాంక్స్ కానీ, రైల్వేస్, ఎస్ఎస్సీస్. ఓకే, రైల్వేస్లో ఇంగ్లీష్ రాదు కదా. సో ఎస్ఎస్సీస్ అండ్ బ్యాంక్స్, ఇలా అన్ని స్టేట్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్ అన్నిటికీ బ్లాక్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బ్లాక్ బుక్లోని టాప్ 200, ఇది నేను ఇప్పుడు చెప్పే కంటెంట్ అన్ని కూడా అప్డేటెడ్ కంటెంట్ అనమాట. అంటే 2024లో ఒక ఎడిషన్ వచ్చింది బ్లాక్ బుక్. సో ఆ ఆ కొత్త వర్షన్, న్యూ ఎడిషన్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ 1 to 100 ఇడియమ్స్ అనేది నేను చెప్పున్నాను. సో ఆ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో మీకు పెడతాను. సో యూ కెన్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ఆ వీడియో కూడా మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. కామెంట్ సెక్షన్లో కింద నేను లింక్ పెడతాను. సో ఓకే, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో 101. సో 101 అంటే చికెన్ హార్టెడ్. సో ఇడియమ్స్. సో చికెన్ హార్టెడ్ అని అంటే కోవర్డ్గా ఉండడం, అంటే భయంగా ఉండడము. ఓకే, సో చాలామంది ఉంటుంటారు అనమాట. ఏంటి అంటే చిన్నదాన్ని కూడా భయపడుతూ ఉంటారు అనమాట. సో చికెన్ హార్టెడ్ అని అంటే సో భయపడుతూ ఉండడం అనమాట. అండ్ నెక్స్ట్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. సో ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఏంటి అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో మనతో పాటు ఉంటారు, మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సిచ్యువేషన్స్ని అన్నిటినీ, అది సారో కానీ హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ కొంతమంది ఫ్రెండ్స్ ఏంటి అంటే, కొంతమంది ఎలా ఉంటారు అంటే నీ సిచ్యువేషన్ గుడ్ ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉంటారు. అంటే నీకు ఏదైనా అటు ఇటు ఏదైనా అవ్వడం కానీ, లేకపోతే నీ సిచ్యువేషన్ బ్యాడ్ అయినా, నీకు సక్సెస్ రాకపోయినా, అలాంటి సిచ్యువేషన్స్లోని వాళ్ళు ఉండరు అనమాట. అంటే మీకు దూరంగా ఉండడం, మీకు స్కిప్ చేసుకోవడం, లైక్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మీ డైలీ లైఫ్లో కూడా మీరు ఇలాంటివన్నీ ఫేస్ చేసే ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని అనొచ్చు. అంటే మంచి సిచ్యువేషన్స్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటారనమాట. ఓకే, సో వాళ్ళని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని అంటాము. సో 103 నెక్స్ట్ ఇడియం చూద్దాము. సో ఫర్ గుడ్. సో ఫర్ గుడ్ అంటే జనరల్గా మన పూర్వీకుల నుంచి మనం వింటూ ఉంటాము. ఏంటి, మంచి మాత్రమే ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఏమైనా మనం చేసే మంచి మనతో పాటు వస్తుంది, అదే ఎక్కువ కాలం ఉంటుంది అని అంటుంటారు. సో అలాగా ఫర్ గుడ్ అని అంటే ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ అనమాట అని వస్తుంది. అంటే ఇడియం యొక్క మీనింగ్ ఏంటి, ఫర్ గుడ్ అని అంటే ఒక ఎక్కువ డ్యూరేషన్ ఉండడం అనమాట.
ఓకే. అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇడియం. సో ఇన్ బ్లాక్ అండ్ వైట్, సో ఇప్పుడు మనము యాక్చువల్గా మీకు ఇది బాగా గుర్తుండాలి అని అంటే జెరాక్స్ షాప్స్కి, ప్రింట్అవుట్స్ ఇచ్చే షాప్స్కి, నెట్ సెంటర్స్కి మనం వెళ్ళి ఇది ప్రింట్అవుట్ కావాలి లేకపోతే ఇది జెరాక్స్ కావాలి అంటే వాళ్ళు ఏమని చెప్తారు, బ్లాక్ అండ్ వైట్ ప్రింటా, అది కలర్ ప్రింట్ అని అంటుంటారు. సో బ్లాక్ అండ్ వైట్ అని అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఫార్మాట్ అంటే రిటర్న్ ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నదాన్ని, రిటర్న్ ఫార్మాట్లో ఉన్నదాన్ని మనము ఇన్ బ్లాక్ అండ్ వైట్ అనే ఇడియం యూజ్ చేసి మనం చెప్పచ్చు అనమాట. సో ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఇడియం అంటే ఏంటి, రిటర్న్తో ఉన్న ఫార్మాట్ అంటే రిటర్న్ ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్ని మనం ఇన్ బ్లాక్ అండ్ వైట్ అని అంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇన్ నిక్ ఆఫ్ టైం. సో లాస్ట్ టైం అంటే లాస్ట్ మినిట్ ఆఫ్ టైంలో హరిగురిగా హరియప్ చేసుకుంటూ ఉండడం అనమాట. ఇన్ నిక్ ఆఫ్ టైం అంటే లాస్ట్ టైంలోని హరీ చేయడము, లాస్ట్ టైంలో వర్క్ చేయడము. సో ఈ సెన్స్ వస్తుంది ఏంటి, నిక్ ఆఫ్ టైం ఇడియంకి ఈ యొక్క మీనింగ్ వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ లీవ్స్ యూ ఇన్ ది లర్చ్. సో అంటే లీవ్స్ యూ ఇన్ ది లర్చ్ అంటే ఈ ఇడియంతో మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఏదైనా డిఫికల్టీస్ ఉన్నప్పుడు, మీకు ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు, సో ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఆ సిచ్యువేషన్ని మనము లర్చ్, లీవ్స్ యూ ఇన్ ది లర్చ్ అనే ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. బ్లూ అనేది మీకు ఎక్కడ ఏ ఇడియంలో వచ్చినా సరే అది అన్ఎక్స్పెక్టెడ్, రేర్, ఓకే, రేర్గా కనిపించే ఈవెంట్ లేకపోతే రేర్, అన్ఎక్స్పెక్టెడ్, సో ఇటువంటి మీనింగ్ అనేది వస్తుంటుంది అనమాట. సో అవుట్ ఆఫ్ బ్లూ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనే మీనింగే వస్తుంది. సో అవుట్ ఆఫ్ బ్లూ అంటే ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్, రేర్లీ అని వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టేక్ ది వన్స్ హీల్. సో టేక్ ది వన్స్ హీల్స్. సో టేక్ ది వన్స్ హీల్ అని అంటే ఇప్పుడు మనము ఊళ్ళో బయట చెప్పులు పెట్టి వెళ్తుంటాము. సో కొంతమంది ఏంటి ఇప్పుడైతే జరగట్లేదని మనం ఎక్కువగా మన మూవీస్లో చూస్తుంటాము, చెప్పులు పోవడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అలా మీరు హీల్స్ అంటే ఏంటి, చెప్పులనే కదా. సో మీరు మీ చెప్పుల్ని అలా గుడి బయట కానీ ఎక్కడైనా షాప్ బయట కానీ పెడితే ఎవరైనా వచ్చి అది తీసుకోవాలి, దొంగతనం చేయాలి అని అనుకున్నారు అనుకోండి. సో వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడు తీసుకుని అక్కడే ఉండరు కదా, తీసుకుని ఏం చేస్తారు, వెళ్ళిపోతారు దూరంగా, అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. అంటే మీరు వచ్చి ఎక్కడ పట్టుకుంటారా అని. సో ఇది కామన్ సెన్స్ కదా. సో తీసుకుని దొంగతనం చేసి వెళ్ళిపోతారు, ఆ ప్లేస్లో అయితే ఉండరు ఎవరు. సో ఇక్కడ కూడా టేక్ ది వన్స్ హీల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో రన్ ఆఫ్ చేయడం, ఎస్కేప్ అవ్వడం, సో రన్ చేయడము. సో ఈ యొక్క మీనింగ్ అన్నీ కూడా మీకు ఇక్కడ వస్తుంది. సో టేక్ ది వన్స్ హీల్స్ అంటే రన్ ఆఫ్ అవ్వడం. ఓకే. నెక్స్ట్ టు జంప్ ఆన్ ది బ్యాండ్ వ్యాగన్. సో టు జంప్ ఆన్ ది బ్యాండ్ వ్యాగన్. సో ఇక్కడ మీకు ఈ ఇడియంని బాగా చూస్తే, క్లోజ్గా చూస్తే బ్యాండ్ అని వస్తుంది. సో బ్యాండ్ అంటే ఏంటి, బ్యాండ్ మీకు వినడానికి దేనికి దగ్గరగా ఉంది, బ్రాండ్. సో బ్యాండ్ వ్యాగన్లోని బ్రాండ్కి దగ్గరగా ఉంది అంటే బ్రాండ్. ఈ వర్డ్కి ఇది దగ్గరగా ఉంది. ఓకే. సో ఈ వర్డ్ బ్రాండ్ అనే వర్డ్ బ్రాండ్కి దగ్గరగా ఉంది. సో బ్రాండెడ్ థింగ్స్, బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ యాక్సెసరీస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, మనము ట్రెండీగా ఉండాలి, మనము ట్రెండ్ని ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం బ్రాండెడ్ అన్నీ కూడా యూజ్ చేస్తుంటాము. సో దీని ఈడియం యొక్క మీనింగ్ కూడా ఏమొస్తుంది అంటే టు జంప్ ఆన్ ది బ్యాండ్ వ్యాగన్ అంటే ట్రెండ్ని ఫాలో అవ్వడం అని వస్తుంది. సో దీని మీనింగ్ కూడా ట్రెండ్ని ఫాలో అవ్వడం. అండ్ నెక్స్ట్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఆకాశంలో ఏంటి, పక్షులు ఇవన్నీ తిరుగుతూ ఉంటుంది. సో వాటి బర్డ్స్ ఐ వ్యూ అని అంటే అవి పైనుంచి చూసాయి అనుకోండి. సో వాటికి ఒక ఓవరాల్ వ్యూ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం ఏరియల్ వ్యూ అని కూడా అంటుంటాము. సో వాటికి ఒక ఓవరాల్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో బర్డ్స్ వ్యూ అంటే కూడా మీనింగ్ ఏంటి అంటే ఒక ఓవరాల్ వ్యూ అనమాట. అంటే వాటికి అంత పైనుంచి వెళ్తుంటే అంత క్లియర్గా కనిపించదు, కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఫలానా ఏరియా, సో ఇది ఇక్కడ ఉంటుంది అని వాళ్ళకి ఒక అప్రాక్సిమేట్గా ఒక ఓవరాల్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది బర్డ్స్ పైనుంచి వెళ్ళేటప్పుడు. సో ఈ యొక్క మీడియం యొక్క మీనింగ్ కూడా అదే వస్తుంది, అంటే ఓవరాల్ వ్యూ, ఏరియల్ వ్యూ అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇడియంకి వస్తే సో ఆల్రెడీ మనకు 10 ఇడియమ్స్ అనేది అయిపోయాయి. సో నెక్స్ట్ మనము 111 సో 111 ఇడియంకి వచ్చేద్దాము. సో ఈ కేక్ వాక్. సో కేక్ వాక్ కూడా ఈజీ థింగ్ అనమాట.
సో ఈజీగా చేసేది ఇట్స్ జస్ట్ లైక్ కేక్ వాక్ ఫర్ మీ ఓకే అని అంటుంటారు అనమాట. అంటే ఒక ఈజీ టాస్క్, ఈజీగా చేసేయచ్చు. సో ఈజీ అని వస్తుంది కేక్ వాక్ అని అంటే. అండ్ నెక్స్ట్ ఈడియంకి వస్తే ఫూల్స్ ప్యారడైజ్. సో ఫూల్స్ ప్యారడైజ్ అని అంటే కొంతమంది ఉంటారు ఎలాగా అంటే వాళ్ళకి ఏ ఏ విషయానికి హ్యాపీ అవ్వాలి, ఏ విషయానికి సాడ్ అవ్వాలి అని కూడా వాళ్ళకి తెలియదు. అంటే అంత ఇమ్మెచ్యూర్గా ఉంటారు, అంత ఫూల్స్లా బిహేవ్ చేస్తుంటారు. సో అంటే ఒక ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా ఒకటి మీకు హాని కలిగిస్తుంది అంటే ఫ్యూచర్లో ఇంకేదైనా హాని కలిగిస్తుంది అని మీకు తెలుసుకోకుండా మీరు ఆ సిచ్యువేషన్లోని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండే ఇడియంని మనం ఏ ఫూల్స్ ప్యారడైజ్ అని అంటాము. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే ఏ ఫూల్స్ ప్యారడైజ్ అంటే సిచ్యువేషన్స్కి అంటే కొన్ని సిచ్యువేషన్స్ మీకు లేటర్ ఆన్ అంటే పోను మీకు అది డిఫికల్టీస్ కానీ కష్టాలని కానీ అన్సక్సెస్ఫుల్ని కానీ ఇస్తూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ రేపు అనే రోజు మీకు కష్టం తీసుకొస్తుంది అని తెలియకుండా ఈ మినిట్ అంటే ప్రజెంట్ హ్యాపీనెస్ని చూసుకుని దానివల్ల కలిగే ప్రజెంట్ యొక్క లాభాలు ఫలితాలను చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడాన్ని మనం ఏం చెప్తుంటామంటే ఏ ఫూల్స్ ప్యారడైజ్ అంటున్నాము. అంటే లిటరల్గా మనకి డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యూత్ని తీసుకున్నాం అనుకోండి. సో ఈరోజు నాకు జరిగిపోతుంది. సో ఈరోజు పేరెంట్స్ ఫుడ్ పెడుతున్నారు, పేరెంట్స్ ఖర్చుకి డబ్బులు ఇస్తున్నారు అని ఈరోజు ఆనందం చూసుకుని ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయడం, జాలీగా తిరగడం చేస్తుంటారు. బట్ ఇలాగా ఇప్పుడు యూస్లెస్గా ఉండడం వల్ల రేపు అనే రోజు వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది ఫ్యూచర్లో సెటిల్ అవ్వడం కానీ, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఫ్యూచర్లోని కష్టం అవుతుందని వాళ్ళకి తెలియదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది అని అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఆ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళని మనం ఏమంటామంటే ఈ ఫూల్స్ ప్యారడైజ్ అని అనుకుంటాము. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, ఏ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. సో లెపర్డ్ మనం అందరం జూలో కానీ లేకపోతే ఫొటోస్లో, ఫోన్స్లో ఇలా చూసే ఉంటాము. సో వాటి మీద స్పాట్స్ అనేవి ఉంటుంది. సో ఎల్లో బాడీ ఉంటుంది, వాటి మీద బ్లాక్ కలర్ స్పాట్స్ ఉంటుంది. అది బై బర్త్ దానికి వస్తుంది. సో అది స్పాట్స్ అనేది మనం రిమూవ్ చేయలేము, మనం అది తీయలేము, ఏమి చేయలేము. సో అలానే మన యొక్క క్యారెక్టర్ని కూడా, మనిషి యొక్క క్యారెక్టర్ని కూడా బై బర్త్ వచ్చిన దాన్ని మనము అది మార్చలేము అనమాట, క్యారెక్టర్ని చేంజ్ చేయలేము. సో ఆ యొక్క మీనింగ్ని మనము ఈ ఇడియంతో సంబోధించుకోవచ్చు. ఈ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటే ఒక హ్యూమన్ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మార్చలేరు అని వస్తుంది. నెక్స్ట్ ఇడియంకి వస్తే ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్. సో ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్, సో మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రాస్, ఇప్పుడు మనం బాగా వీక్గా ఉన్నాము. సో వీక్గా ఉన్నప్పుడు ఏం చేస్తాము, కొబ్బరి నీళ్ళు, ఫీవర్ వచ్చింది, వీక్గా ఉన్నాము. సో ఏం చేస్తారు, ఆబ్వియస్గా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాం అనమాట, అది అందరికీ తెలిసిందే. సో స్ట్రాతోని కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాము. సో అలాగా ఇక్కడ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్ అంటే వీక్గా ఉండడం అనమాట. ఓకే, ఫ్రెజైల్గా ఉండడం. సో దాన్ని ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్ అని అంటుంటాం. అంటే ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటంటే వీక్నెస్, ఫ్రెజైల్నెస్. సో ఇవన్నీ కూడా ఈ ఇడియం యొక్క మీనింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే ఇంకా 15th ఇడియం మనకి ఈరోజు ఏ వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్. అంటే వూల్ఫ్ అనేది కొంతమంది ఏం చేయాలంటే బయటికి కనిపించడానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మనకి ఏమనిపిస్తుంటుంది అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ మనతో అంటే నాకు ఏం వచ్చినా సరే, అంటే నాకు ఏ కష్టం వచ్చినా సరే, నాకు ఎటువంటి అన్ని సిచ్యువేషన్స్లో వీడు నాకు సపోర్ట్గా ఉంటారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళే మనల్ని ముంచేస్తూ ఉంటారు, మనల్ని ఒక ప్రాబ్లం సైడ్కి తీసుకెళ్తూ ఉంటారు. ఓకేనా. సో అటువంటి అంటే వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్ అంటే, సో అలాంటి వాళ్ళు చాలా డేంజరస్గా ఉంటారు. చూడ్డానికి షీప్లా ఉంటారండి. షీప్ ఏంటి, ఒక పాజిటివ్ నేచర్డ్ యానిమల్ అనమాట. కానీ వారి లోపల ఒక వూల్ఫ్ ఉంటుంది. అంటే వూల్ఫే షీప్ లాగా కవర్ చేసుకుని షీప్ లాగా అనిపిస్తుంది. అంటే వూల్ఫ్ అనేది కన్నింగ్ అనమాట. సో నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. సో నెగిటివ్ నేచర్డ్.
సో నెగిటివ్ నేచర్ పర్సన్స్ కూడా పాజిటివ్ లాగా వాళ్ళు కవర్ చేసుకుని బయట కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మనం వాళ్ళు డేంజరస్ అనమాట. వాళ్ళు ఎప్పటికైనా డేంజరస్ సిచ్యువేషన్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఇడియం యొక్క మీనింగ్ కూడా అంతే అనమాట, ఒక డేంజరస్ పర్సన్. సో ఈ వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్ అంటే మీ ఆన్సర్ అని మీనింగ్ ఏంటి అని అంటే ఇడియంకి డేంజరస్ పర్సన్ అనమాట. సో నెక్స్ట్ ఇడియంకి వస్తాము, చైల్డ్స్ ప్లే. సో చైల్డ్స్ ప్లే అంటే ఏంటి అంటే చిల్డ్రన్స్ ఆడేవి, అంటే పిల్లలు ఆడుకునేవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మనం అవి తీసుకుని ఇది అది కదా అని చెప్పేసి మనం ఆడుకోవడం చేయడం చేస్తుంటాము. సో చైల్డ్స్ ప్లే అంటే చాలా ఈజీగా చేయగలిగే టాస్క్స్. ఓకే, సో ఈ ఇడియం యొక్క మీనింగ్ అది వస్తుంది, అంటే ఈజీగా చేయగలిగే టాస్క్స్. సో నేను ఇక్కడ ఇలాగ మీకు 100 ఇడియమ్స్ అన్నీ కూడా వితౌట్ ఆన్సర్స్ నేను ఇక్కడ రాశాను. ఎందుకు అని అంటే దేర్ ఇస్ ఏ రీజన్. నేను ఊరికే ఏమి ఇలా ఓన్లీ ఇడియమ్స్ మాత్రమే రాసి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అని అనుకోవద్దు. సో దేర్ ఇస్ ఏ రీజన్. ఎందుకు అని అంటే మనకి ఆన్సర్ కానీ క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్గా మన కళ్ళ ముందు ఉంటే మన బ్రెయిన్ అనేది అంతగా వర్క్ చేయదు. సో మనము ఒకే సెషన్లోని 100 ఇడియమ్స్ నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఇడియం ప్లస్ దాని యొక్క ఆన్సర్, దాని యొక్క మీనింగ్ రాసుకుని మీకు బోర్డు మీద చెప్తూ ఉన్నాను అనుకో, టీచ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, మీ బ్రెయిన్ అనేది అంత ఎగ్జాక్ట్గా ఫంక్షన్ అవ్వదు. సో అదే ఓన్లీ క్వశ్చన్ అంటే ఓన్లీ ఇడియం ఒకటే రాసి మీకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే మీ మైండ్ ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మీ మైండ్ నేను ఏం చెప్తున్నాను, సో దీనికి ఏ మీనింగ్ వస్తుంది, ఈ ఇడియంకి ఏ మీనింగ్ వస్తుంది అన్నది మీ మైండ్ అనేది ఎగ్జాక్ట్గా అంటే అది ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఆబ్వియస్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వింటారు మీరు వీడియో. సో అందుకని మీకు తొందరగా మెమరైజ్ అవ్వాలి అని చెప్పి, సో కాన్సన్ట్రేషన్గా వింటేనే ఎక్కువ తొందరగా మీకు గ్రాస్ చేసుకోగలరు, మీకు గుర్తుంటుంది కూడా. సో అందుకని ఆ కాన్సెప్ట్తో నేను ఇక్కడ మీకు ఇడియమ్స్ అన్నీ కూడా ఒక లైన్ బై లైన్ రాసున్న 100 ఇడియమ్స్ వితౌట్ ఆన్సర్స్. అండ్ బుక్లో కూడా మీకు ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ బుక్లో నేను సెషన్ స్టార్టింగ్లోనే చెప్పాను. బ్లాక్ బుక్ యొక్క టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ నేను ఈ సెషన్లో కవర్ చేస్తున్నా అని చెప్పి. సో ఇది ఆల్రెడీ బ్లాక్ బుక్ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఈ ఇడియమ్స్ ప్లస్ ఆన్సర్స్, దాని యొక్క మీనింగ్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మళ్ళీ నేను ఇక్కడ చెప్పడం వల్ల యూస్ ఏమీ లేదు. సో మీకు అక్కడ లేనిది నేను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఈ వీడియోలోని. సో ఏం ప్రొవైడ్ చేయాలి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా గుర్తుంటుంది, ఓకే, దాని యొక్క మీనింగ్ ఏంటి మీకు గుర్తుండేటట్టు నేను చేయడం నా వర్క్ అనమాట ఇక్కడ. సో అందుకని నేను ఇక్కడ మీకు మీనింగ్స్ అనేది రాయలేదు. ఓకే, సో మీరు అది ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టము. సో నేను రాయకపోవడానికి మీకు ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇది. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాము. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే కూల్ యాజ్ కుకుంబర్. అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా కూల్గా, ఏమి టెన్షన్స్, ఏమి యాంగ్జైటీ ఏం ఫీల్ అవ్వకుండా జస్ట్ నార్మల్గా కూల్గా పోతూ ఉంటాను. సో ఆ మీనింగ్ని మనం ఏం చెప్తామంటే కూల్ యాజ్ కుకుంబర్ అనే ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో కట్ కార్నర్స్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే టైం అండ్ మనీ మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, మనం పెట్టే టైం కానీ, మనీ కానీ వేస్ట్ అవ్వకుండా దాన్ని సేవ్ చేసుకుంటూ మనము ఏదైనా వర్క్ చేయడము, మనం దాని తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడము. సో ఈ మీనింగ్ వస్తుంది కట్ కార్నర్స్ అంటే టైం, మనీ, ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకోకుండా చూద్దాం అనమాట. సో కట్ కార్నర్స్ అంటే ఇడియంకి ఆ మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కట్టింగ్ మస్టర్డ్. సో కట్టింగ్ మస్టర్డ్ అంటే పర్ఫార్మ్ వెల్ అంటే మనం ఏదైనా పర్ఫార్మ్ అంటే అదే స్టడీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కానీ, స్పోర్ట్స్ కానివ్వండి, మన యొక్క పర్ఫార్మెన్స్ మనం వెల్గా చేయడము. ఓకే, సో దాన్ని మనము కట్టింగ్ మస్టర్డ్ అనే ఇడియంతో చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 120 ఇడియం. సో అంటే 28th ఇడియం ఈ వీడియోలో డ్రా ఏ లైన్. సో ఒక లైన్ గీసుంటాము. సో ఒక లైన్ గీసినప్పుడు ఏంటి అంటే అది మీకు ఒక లిమిట్ లాగా ఉంటుంది. అంటే నేను ఈ లైన్ గీసాను అంటే ఒక బార్డర్ లాగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అదొక లిమిట్ లాగా మీకు ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ వరకే నా రేంజ్, సో అక్కడ వరకే నా లిమిట్. సో ఆ లైన్ క్రాస్ చేసి వెళ్ళకూడదు
అని చెప్పి అంటున్నాం కదా. సో ఈ ఇడియం అంటే డ్రా ఏ లైన్ అన్నప్పుడు కూడా ఒక లిమిటెడ్ ఏరియా అని వస్తుంది అనమాట మనకి మీనింగ్. అండ్ నెక్స్ట్ గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. సో గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే కొంతమంది సిచ్యువేషన్స్లోని మన అంటే వేరే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్పుల పాలైపోయారు. సో అప్పుల పాలైపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా అంటే ఇలా నేను అప్పుల పాలైపోయాను, సో నాకు ఎంతో కొంత అడ్జస్ట్ చేయమని అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి. సో ఆ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతారు, నువ్వు చేసుకున్న దానికి నీ కర్మ నువ్వే అనుభవించాలి, దాన్ని నేనేం చేయాలి అని చెప్పి కొంచెం రూడ్గా బిహేవ్ చేసుకుంటారు. సో అదే సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క కష్టం యొక్క తెలుస్తుందన్నమాట. సో నేను ఫలానా టైంలో అలా బిహేవ్ చేశాను అని చెప్పి అంటుంటారు. అంటే మనం చేసిన పనిని మనం చేసిన ఏదైనా మనం చేసిన ఒక యాక్టివిటీ మన దాకా వస్తే కానీ మనకి తెలియదు అనమాట ఏంటి అనేది. సో ఇక్కడ ఈడియం యొక్క మీనింగ్ కూడా అదే, గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. అంటే మనం చేసిన పనిని మనమే దాన్ని ఫీల్ అవ్వడం, మనమే దాన్ని టేస్ట్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ హ్యావ్ బిగ్గర్ ఆర్ అదర్ ఫిష్ టు ఫ్రై. సో దీన్ని ఇంకొంచెం మీకు బాగా గుర్తుండాలి అని అనుకుంటే ఒక మంచి ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను. సో ఫిష్ టు ఫ్రై, బిగ్గర్ ఫిష్, హ్యావ్ ఏ బిగ్గర్ ఆర్ అదర్ ఫిష్ టు ఫ్రై. సో ఇప్పుడు మన ఇంట్లో సిబ్లింగ్స్ అనేది ఉంటారు, మన సిస్టర్స్ బ్రదర్స్ ఎవరో ఒకరు. సో నాన్ వెజ్ ఏదైనా తెచ్చినప్పుడు మీకు ఒక పెద్ద ఫిష్ అంటే ఫిషెస్లోని కొన్ని పెద్ద పీసెస్ ఉంటాయి, కొన్ని చిన్న పీసెస్ ఉంటాయి, ఆబ్వియస్గా కటింగ్ చేసుకుని తీసుకొచ్చినప్పుడు. సో మీరు ఆ యొక్క పెద్ద పీసు మా సిస్టర్ నా బ్రదర్ ఎక్కడ తినేస్తుంది అని చెప్పి ఫస్ట్ మీరు అది తీసుకున్నాగానే మమ్మీ అలా అక్కడ కుక్ చేస్తుంది కిచెన్లో అనగానే ఆ పెద్ద పీస్ నాకు కావాలి, నాకు పెట్టు ఫస్ట్ అని చెప్పేసి వెళ్ళి అంటుంటాము. అంటే ఆ పెద్ద పీస్ ఎక్కడ మీ సిబ్లింగ్స్ ఎవరైనా తినేస్తారా అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి చూస్తుంటారు. ఆ టైంలో మీకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఏమని లైక్ ఏదైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కొలీగ్స్ కానీ ఎవరైనా కాల్ చేస్తే నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, నేను తర్వాత చేస్తాను అని చెప్పనేస్తాను. అంటే ఏంటి, ఫస్ట్ ఆ ఫిష్ అనేది ఫస్ట్ తినేయాలి, లేదంటే మీ సిబ్లింగ్స్ తినేస్తారు, అది మీకు పోతుంది. సో ఇక్కడ నేను ఇంత స్టోరీ చెప్పుకుని వచ్చిన దానికి ఏంటి అని అంటే హ్యావ్ బిగ్గర్ ఆర్ అదర్ ఫిష్ టు ఫ్రై అని అంటే ఒక ఇంపార్టెంట్ వర్క్ అంటే మీకు ఆ పర్టికులర్ టైంలోని ఆ ఫిష్ పెద్ద ఫిష్ తినడం అనేది మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అది మీకు తర్వాత మీరు అది కనుక లేట్ చేస్తే ఆ ఫిష్ ముక్క మీకు ఉంటుందో లేదో తెలియదు. సో మీకు ఆ పర్టికులర్ టైంలో అది ఇంపార్టెంట్ వర్క్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఇడియం యొక్క మీనింగ్ కూడా అదే, హ్యావ్ ఏ అదర్ ఆర్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే ఇంపార్టెంట్ వర్క్ అనమాట, ఇంపార్టెంట్ టాస్క్, ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇడియంకి వస్తే హెర్క్యూలియన్ టాస్క్. సో ఈ వర్డ్ చూడండి, హెర్క్యూలియన్ అని చెప్పి ఇది ప్రొనౌన్సియేషన్ చేసేదానికి కూడా కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది, కొంచెం ఏదో వెరైటీగా కష్టంగా ఉంది. సో హెర్క్యూలియన్ టాస్క్ అన్నా కూడా ఒక డిఫికల్ట్ టాస్క్. ఓకే, సో హెర్క్యూలియన్ టాస్క్ అంటే ఏంటి, డిఫికల్ట్ టాస్క్. సో కిక్ ది బకెట్. సో ఇది మనం డైలీ మనము ఒక ఫన్నీగా మనం యూజ్ చేసేది, ఎవరైనా చనిపోయినప్పుడు లేదంటే మనకి ఎవరైనా కోపంగా ఎవరి మీదైనా కోపము ఉన్నప్పుడు ఫన్నీగా మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తాడు, వాడు బకెట్ తన్నేస్తే బాగుంటుంది, లేకపోతే వాడు బకెట్ తన్నేసాడా, ఇలాంటి టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ అనేది డైలీ లైఫ్లో మనకి ఫ్రెండ్స్ మధ్యన కానీ ఫ్యామిలీ మధ్యన కానీ జరుగుతూ ఉంటుంది. సో కిక్ ది బకెట్ అంటే ఏంటి అని అంటే చనిపోవడం అంటే డెత్ అవ్వడము. సో ఈ మీనింగ్ వస్తుంది కిక్ ది బకెట్ అని అంటే. అండ్ నెక్స్ట్ ఇడియంకి వస్తే కిల్ 2 birds with 1 stone అంటే 2 పిట్టల్ని ఒక రాయితో కొట్టడం అని అంటుంటారు. సో ఒక రాయికి 2 పిట్టలు రాలడం అని అంటుంటారు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే అదే, అంటే మనము ఒక దానికోసం వర్క్ చేసినప్పుడు, ఒక ఎఫర్ట్ పెట్టినప్పుడు, సో రెండు యొక్క ఫలితాలు మనకి మన వరకు రావడం అనమాట. అంటే ఒక దాని గురించి మనం వర్క్ చేస్తే రెండు ఫలితాలు వచ్చేసాయి అనమాట. ఓకే, సో దాన్ని కిల్ 2 birds with 1 stone అని అంటుంటాము. సో ఇక్కడికి మనకి 26
ఇడియమ్స్ అనేది కవర్ అయ్యాయి. సో నేను మీకు స్టార్టింగ్ వీడియోలో ఏం చెప్పాను, నేను మీకు అన్నీ ఈ సెషన్ ఈ వీడియో అయిపోయేలోపు మీకు నేను ఇక్కడ టీచ్ చేసే ఈ క్లాస్లో టీచ్ చేసే అన్ని ఇడియమ్స్ కూడా మీకు గుర్తుంటాయని చెప్పాను. సో నేను ప్రామిస్ చేసినట్టు మీకు ఇది గుర్తుండాలి. సో గుర్తుండాలి అంటే ఎక్కువ టైం రివిజన్ అనేది జరగాలి. సో ఇక్కడ మనం 26 ఇడియమ్స్ అనేది మనము కవర్ చేసాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమేమి మనము ఇప్పటి వరకు ఏమేమి టీచ్ చేసుకున్నాము అన్నది ఇంకోసారి రివిజన్ చేసుకున్నాము. ఓకే, సో ప్రతిదీ కూడా అంతే. మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది కదా, సో ఒకసారి రివిజన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిన తర్వాత ఇది రివిజన్ చేసుకున్నాం అండ్ అలానే ఇది కూడా రివిజన్ చేసుకున్నాం. సో అలాగా మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం. 100 ఇడియమ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అన్నీ అయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ అన్నీ కవర్ చేసుకున్నాము. సో అప్పుడు మీకు గుర్తుంటుంది. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఈ ఇడియమ్స్ అన్నీ కూడా మీకు గుర్తుండిపోతుంది. ఓకే, ఫాస్ట్గా మనము ఏం చదువుకున్నాం ఏంటి అని ఒక సినాప్సిస్ లాగా ఒక రీక్యాప్ చేసుకున్నాము. ఓకే, చికెన్ హార్టెడ్ అంటే ఏంటి? కోవర్డ్గా ఉండడం అంటే భయంగా ఉండడము, భయపడుతూ ఉండడం. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే గుడ్ కండిషన్స్, గుడ్ సిచ్యువేషన్స్ అప్పుడే వాళ్ళు మీకు ఫ్రెండ్స్గా ఉంటారు. నెక్స్ట్ ఫర్ గుడ్ అంటే ఒక లాంగ్ టైం. నేను చెప్పాను కదా, మంచి అనేది ఎక్కువ కాలం ఉంటుంది అని మన పెద్దలు చెప్తుంటారు. సో అలాగా ఫర్ గుడ్ అంటే ఒక లాంగ్ పీరియడ్, ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. అండ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ అంటే రిటర్న్ ఫార్మాట్లో ఉండడం ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే. అండ్ ఇన్ ది నిక్ ఆఫ్ టైమ్. సో ఈ నిక్ ఆఫ్ టైమ్ అంటే లాస్ట్ మినిట్లో హరి అయిపోవడం, లాస్ట్ టైంలోని మీరు వర్క్ అనేది చేయడము. సో ఇదంతా కూడా ఇన్ ది నిక్ ఆఫ్ టైమ్ అనే ఇడియం యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్ లీవ్స్ యూ ఇన్ ది లర్చ్ అంటే మీరు డిఫికల్ట్ సిచ్యువేషన్స్, మీకు పీకల వరకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. సో ప్రాబ్లమ్స్ వచ్చేసినప్పుడు మీకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనమాట, అది ఎవరైనా సరే. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది బ్లూ అంటే రేర్లీ హ్యాపెన్, అన్ఎక్స్పెక్టెడ్. అండ్ టేక్ ది వన్స్ హీల్స్. సో హీల్స్ ఎవరైనా చెప్పులు దొంగతనం చేసేవాళ్ళు చెప్పులు తీసుకుని పారిపోతారు అంటే రన్ ఆఫ్. సో టేక్ ది వన్స్ హీల్ అంటే రన్ ఆఫ్. టు జంప్ ఆన్ ది బ్యాండ్ వ్యాగన్. సో బ్యాండ్ వ్యాగన్ అంటే బ్రాండ్ అనేది కలుస్తుంది. సో అంటే ఏంటి? ట్రెండ్ని ఫాలో అవ్వడం. నెక్స్ట్ బర్డ్ పైన ఎగురుకుంటూ పోయినప్పుడు కింద అనేది ఒక ఓవర్ వ్యూ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీద ఒక ఓవర్ వ్యూ ఉండడము, ఏరియల్ వ్యూ అని కూడా అంటున్నాం బర్డ్ వ్యూని. ఏ కేక్ వాక్ అంటే ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ టాస్క్. నెక్స్ట్ ఏ ఫూల్స్ ప్యారడైజ్ అంటే ఫ్యూచర్లోని డిఫికల్ట్ మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అని తెలుసుకోకుండా ప్రజెంట్ యొక్క హ్యాపీనెస్, ప్రజెంట్ యొక్క ప్లీజెంట్ సిచ్యువేషన్స్ని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడం. ఏ ఫూల్స్ ప్యారడైజ్. ఏ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. బై బర్త్ హ్యూమన్లో ఉన్న క్యారెక్టర్ని కూడా ఎవరు చేంజ్ చేయలేరు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్ వీక్నెస్, ఫ్రెజైల్. ఏ వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్, డేంజరస్ పర్సన్. సో షీప్ క్లాతింగ్లో వూల్ఫ్ అనేది ఉంటుంది. సో డేంజరస్ పర్సన్, డేంజరస్ సిచ్యువేషన్. చైల్డ్స్ ప్లే ఏ ఈజీ థింగ్, ఈజీ టాస్క్. కూల్ యాజ్ కుకుంబర్. సో కూల్ గోయింగ్ పర్సన్ వితౌట్ ఎనీ టెన్షన్స్, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో కట్ కార్నర్స్. సో సేవ్ టైం, యువర్ మనీ అండ్ ఎఫర్ట్స్. సో ఇవన్నీ సేవ్ చేసుకుంటూ వర్క్ అనేది చేసుకోవడం. కట్ ది మస్టర్డ్స్. సో కట్ ది మస్టర్డ్స్. సో కట్ ది మస్టర్డ్ అంటే పర్ఫార్మ్ వెల్. సో డ్రా ఏ లైన్. సో ఒక లిమిటేషన్తో ఉండడం. సో ఒక పర్టికులర్ సర్టైన్ రేంజ్ వరకు యాక్సెప్ట్ చేయడం. ఫెదర్స్ వన్స్ ఓన్ నెస్ట్. సో ఓకే, ఐ థింక్ నేను ఇది స్కిప్ చేసినట్టున్నాను చూసుకోకుండా ఇందాక. సో ఫెదర్స్ వన్స్ ఓన్ నెస్ట్ అంటే మన యొక్క ఓన్ ఇయర్నింగ్ కోసము
ఇంపొలైట్గా అంటే అన్హానెస్టీగా మనము ఎర్న్ చేయడం, డబ్బులు అనేది కరెక్ట్ వేలో కాకుండా ఇంప్రాపర్ వేలోని మనీని ఎర్న్ చేయడం. సో ఆ యొక్క మీనింగ్ ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే మనం ఎలా అయితే ఒకరి మీద రియాక్ట్ అయ్యామో, సో ఒకరి మీద ఎలా అయితే మనము రెస్పాండ్ అయ్యామో, సో సేమ్ అదే మనము ఎక్స్పీరియన్స్ అవ్వడము. నెక్స్ట్ హ్యావ్ బిగ్గర్ అదర్ ఫిష్ టు ఫ్రై. సో ఒక ఇంపార్టెంట్ వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ హెర్క్యులియన్ టాస్క్. హెర్క్యులియన్ ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది కదా, సో హెర్క్యులియన్ టాస్క్ అన్నా కూడా డిఫికల్ట్ వర్క్, డిఫికల్ట్ టాస్క్. కిక్ ది బకెట్. సో ఎవరైనా డెత్ అవ్వడము. సో కిల్ 2 birds with 1 stone. సో ఒక ఎఫర్ట్తోని 2 రిజల్ట్స్ అంటే 2 బెనిఫిట్స్ అనేది మనకి రావడం, మన దాకా రావడము. సో ఇది 26 ఇడియమ్స్. సో ఇంకా లేట్ చేసుకోకుండా 27th ఇడియంలోకి వెళ్ళిపోదాము. సో 27th అంటే 127th ఇడియం యాజ్ పర్ ది బ్లాక్ బుక్ లేటెస్ట్ ఎడిషన్. సో 127 నిప్పింగ్ ది బర్డ్. సో నిప్పింగ్ ది బర్డ్ అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, సో ఇనీషియల్ స్టేజ్లోనే ఆటంకాలు రావడం, ఏదైనా ఒక సఫరింగ్స్ రావడము. సో ఇవన్నీ కూడా దీని యొక్క మీనింగ్, నిప్పింగ్ ది బర్డ్ యొక్క మీనింగ్ ఇప్పుడు నేను చెప్పింది. అంటే ఇనీషియల్ స్టేజ్లోనే సఫరింగ్స్ అని వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ 128 సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. ఇప్పుడు మనము ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏంటి వేడి సమోసా అని చెప్పి అమ్ముకుంటూ ఉంటారు. అది వేడిగా లేకపోయినా కూడా వేడి సమోసా అనే చెప్తారు, చెప్పుకుంటూ అమ్ముకుంటూ పోతారు, జనాలు కొనుక్కుంటూ ఉంటారు. అంటే వేడి సమోసా అని ఎందుకు చెప్తున్నారు అంటే మనుషులు హాట్గా ఉన్నవి అంటే వేడిగా ఉన్నవి తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకు అని అంటే హాట్గా ఉన్నాయి అంటే ఆబ్వియస్గా అది ఇప్పుడు కుక్ చేసుకుని తీసుకొచ్చిందే కాబట్టి ఫ్రెష్ ఐటమ్స్ టేస్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రెష్ ఐటమ్స్ తినడానికి మనుషులు లైక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని అంటే స్పీడ్గా అని అమ్ముడుకోవడం అనమాట. ఓకే. సో సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. నెక్స్ట్ షెడ్ క్రొకొడైల్ టియర్స్ అంటే ముసలి కన్నీళ్ళు. మన తెలుగులో కూడా ఉంది ఈ సామెత అనేది, ముసలి కన్నీళ్ళు కార్చడము అని అంటే ఫేక్ టియర్స్ అనమాట. అంటే అక్కడ ఏడవలసిన అవసరం లేకపోయినా కూడా కావాలని చెప్పి ఏడవడం అనమాట, ఫేక్ టియర్స్ అని అంటుంటాం, యాక్షన్ చేయడం. నెక్స్ట్ టేక్ ది బుల్ బై ది హార్న్స్. సో టేక్ ది బుల్ బై ది హార్న్స్. సో ఈ ఐడియా మీకు పర్మనెంట్గా గుర్తుండాలి అంటే మనము అందరికీ తెలుసు మన నైబర్ స్టేట్లోని జల్లికట్టు ఉంటుంది. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది, న్యూస్ ఛానల్స్లో ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, జల్లికట్టులోని ఒక బుల్ ఉంటుంది. సో దాని యొక్క హార్న్స్ అంటే దాన్ని ఫేస్ చేసి దాని యొక్క హార్న్స్ ఇలా ఉంటుంది కదా, సో దాన్ని ఇలా పట్టుకుని ఇలా అంటుంటారు, దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. సో ఇవన్నీ చేస్తుంటారు. అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు డైరెక్ట్గా ఒక కాన్ఫిడెన్స్తోని దాన్ని ఫేస్ చేస్తున్నారు. దాని యొక్క కొమ్ములతో అంటే హార్న్స్తోని వాళ్ళు దాన్ని పట్టుకుని దాన్ని స్టాప్ చేయడము, ఓకేనా, దాన్ని ఆపడము. అది ఒక మంచి స్పీడ్ మీద ఒక మంచి రీతితో ఉంటుంది అనమాట బుల్ అనేది. సో దాన్ని పట్టుకుని ఇలా దాన్ని వస్తుంటే దాన్ని విత్ స్ట్రెంగ్త్తో ఇలా పట్టుకుని ఆపడము, దాన్ని కంట్రోల్ చేయడము. సో ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఈ యొక్క ఇడియం యొక్క మీనింగ్ కూడా ఏమొస్తుంది అంటే ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ని, ఏదైనా డిఫికల్టీస్ని ఫేస్ టు ఫేస్ చేయడము, కాన్ఫిడెంట్గా ఫేస్ చేయడము. అంటే భయపడకుండా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్గా బెదరకుండా ఫేస్ చేయడం అనమాట. సో ఈ ఇడియం యొక్క మీనింగ్ అదైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ స్ట్రా. సో లాస్ట్ స్ట్రా అంటే మనకి కష్టాలు అనేవి ఒక సిరీస్లా వస్తుంటుంది. సో అంటే కష్టాలన్నింటినీ ఫేస్ చేసుకుంటూ వచ్చి అంటే స్టార్టింగ్లో ఉన్న స్టెప్స్ అన్నీ కూడా ఎక్కుకుంటూ వచ్చి లాస్ట్ స్టెప్ వరకు అంటే లాస్ట్ కష్టం అనే స్టెప్ వరకు వచ్చేసి ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంకా ఎన్ని కష్టాలు ఫేస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే లాస్ట్ వరకు వచ్చి
ఆ లాస్ట్ స్టెప్ అంటే మీ యొక్క ఎఫర్ట్స్ కానీ డిఫికల్టీస్ లాస్ట్ స్టెప్కి వచ్చేసరికి మీకు కాన్ఫిడెన్స్ అనేది పోతుంది, మీరు డెల్ అయిపోతూ ఉంటారు. సో దాన్ని మనము ఈ ఇడియం అంటే లాస్ట్ స్ట్రా అనే ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన ప్రిపరేషన్లో కూడా చాలామంది మనం చూసుకుంటూ ఉంటాము. అంటే మనకు తెలిసిన వాళ్ళని కొన్ని ఇయర్స్తో పాటు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ప్రిపరేషన్తో. కరెక్ట్గా వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఇంకొక అటెంప్ట్ ఇస్తే అంటే ఇంకొక 1 year వాళ్ళు కూర్చొని చదివితే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు గివప్ చేసేస్తుంటారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, సో ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది, నా కెరియర్ ఇంకా ఇందులో సెటిల్ అవ్వలేదు అని చెప్పి ప్రైవేట్ సెక్టార్కో బిజినెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది అనేది లాస్ట్ స్టెప్ వరకు వచ్చి వాళ్ళు ఎఫర్ట్ ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పోయింది. సో అలాగా దీని యొక్క ఎగ్జాంపుల్ అనమాట నేను మీకు ఇచ్చింది. సో దీని సెన్స్ ఏంటి, లాస్ట్ స్ట్రా అంటే లాస్ట్ డిఫికల్ట్స్ అన్ని పడి లాస్ట్ వరకు వచ్చేసరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్, టు కాల్ ఏ స్పేడ్ అంటే ఫ్రాంక్గా మాట్లాడేవాళ్ళు, అంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు చాలామంది. ఓకే, టు కాల్ ఏ స్పేడ్ అని అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ పర్సన్స్ అనమాట, ఉన్నట్టు మాట్లాడతారు. అండ్ నెక్స్ట్, టు కీప్ యాన్ ఐ ఆన్. సో టు కీప్ యాన్ ఐ ఆన్ అంటే ఒకరిని అబ్జర్వ్ చేయడం, ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేయడం. సో దీని యొక్క ఎగ్జాంపుల్ మనము యూసేజ్లో వాడాలి అనుకుంటే ఈ ఇడియంని ఎగ్జామ్స్లో ఇన్విజిలేటర్స్ స్టూడెంట్స్ మీద ఒక ఐ పెట్టుంటారు, అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్, ఏ బర్డ్ ఇన్ ది హ్యాండ్ ఈస్ వర్త్ టు బష్ అంటే ఇది ఏంటి అంటే బెటర్ సిచ్యువేషన్. సో బెటర్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేయడానికి మనం ఈ ఇడియంని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఏదైనా ఒక డిస్ప్యూట్, ఒక ప్రాబ్లమ్కి ఒక రీజన్ అవడము. సో దీన్ని మనము ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అని అంటుంటాము. నెక్స్ట్ ఇడియంకి వస్తే, సో 136th ఇడియం, ఏ గ్రీన్ హార్న్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లోని ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు, సో వాళ్ళని గ్రీన్ హార్న్ అని అంటుంటాం, అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. నెక్స్ట్, ఏ మేర్స్ నెస్ట్. నెస్ట్ అనేది నేచురల్గా ఎవరు బర్డ్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాయి వాళ్ళ యొక్క ఉండడానికి. మనకి ఇల్లులలో బర్డ్స్ నెస్ట్ కూడా వాళ్ళంతా అవే కట్టుకుంటాయి. సో అది నేచురల్గా ఉంటేనే అది కట్టుకుంటేనే అది నేచురల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మేర్స్ నెస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా కట్టడం, మనం ఏదైనా చేయడం దాన్ని చేస్తే అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది, అది ఒక ఫాల్స్గానే ఉంటుంది. సో ఈ మేర్స్ నెస్ట్ అని అంటే ఒక ఫాల్స్ థింగ్ అనమాట, అంటే ఒక ఫాల్స్ బీయింగ్, ఒక ఫాల్స్ యాక్షన్. సో ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు ఈ మేర్స్ నెస్ట్ అనేది. నెక్స్ట్, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఈ ఇడియం గురించి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటే ఇప్పుడు మన మీద ఏదైనా ఒక ఆబ్లిగేషన్ పడింది, ఓకేనా, ఒక నింద కానివ్వండి, ఒక ఆబ్లిగేషన్ కానీ పడింది, మనము దాన్ని డైరెక్ట్గా మనం వెళ్ళి మాట్లాడడం కన్నా కూడా మన యొక్క యాక్షన్స్తో, మన యొక్క సక్సెస్ కానివ్వండి, ఏదైనా సరే మన యొక్క యాక్టివిటీతోని మనం వాళ్ళకి తెలిసేలాగా చేయడము. సో ఇలా చేయడం ఏంటి అని అంటే మనం చెప్పడం కన్నా, అంటే వాళ్ళని ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యి వాళ్ళని అరవడము, వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కన్నా కూడా మన యొక్క యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ పెడుతుంది, అంటే వాళ్ళకి ఎక్కువగా రీచ్ అవుతుంది అనమాట. సో అది ఈ యొక్క ఇడియం యొక్క మీనింగ్. ఆల్ అండ్ సన్రీ అంటే ఎటువంటి డిఫరెన్షియేషన్, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అందరినీ ఈక్వల్గా చూడడం అనమాట, ఆల్ అండ్ సన్రీ. అండ్ నెక్స్ట్ 48th ఇడియం ఆఫ్ దిస్ క్లాస్, ఇట్ ఈస్ స్నేల్ స్పేస్. స్నేల్ అనేది స్లోగా పోతూ ఉంటుంది. సో దీని యొక్క ఇడియం మీనింగ్ కూడా అదే అనమాట. నెక్స్ట్, ఎట్ డ్రాగర్స్ డ్రాన్ అంటే ఎనిమీస్ అనమాట, హోస్టైల్ అనొచ్చు, ఎనిమీస్. ఎట్ డ్రాగర్స్ డ్రాన్ అంటే ఎనిమోసిటీ అనమాట. బ్యాక్ సీట్ డ్రైవర్. సో బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే కొంతమంది ఉంటారు, అంటే వాటి గురించి ఏమి నాలెడ్జ్ ఉండదు, ఏదైనా ఒక ఫీల్డ్ మీద వాళ్ళకి ఏమి తెలియదు, ఏమి నాలెడ్జ్ ఉండదు, కానీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.
అంటే ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని చెప్పి ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, నాలెడ్జ్ లెస్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. సో ఈ బ్యాక్ సీట్ డ్రైవర్ అని కూడా అంటే ఏంటి, డ్రైవర్ అంటే ఫ్రంట్ కూర్చోవాలి. ఫ్రంట్ కూర్చుంటేనే వాళ్ళకి సిచ్యువేషన్స్ అర్థమవుతుంది. అంటే ఎంత ట్రాఫిక్ ఉంది, ఎటు పోవాలి, రోడ్ ఎలా ఉంది, గుంటలుగా ఉందా, ప్లెయిన్గా ఉందా, టర్నింగ్స్ ఉన్నాయా లేదా, ట్రాఫిక్ ఎలా ఉంది అనేది ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. వెనక కూర్చున్న వాళ్ళకి రోడ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలియదు. కానీ వీడు వెనక కూర్చున్న వాడు తెలియకుండా వీడు డ్రైవర్ లాగా ఫీల్ అయిపోతే దానికి అంటే ఏంటి అర్థం అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వీడికి తెలియవు. అంటే వాడికి రోడ్డు గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ ఏమీ నాలెడ్జ్ లేకుండా వాడు ఏదో డ్రైవర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఓకే, సో బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే అన్నాలెడ్జ్ పర్సన్. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే అన్నాలెడ్జ్ పర్సన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. సో ఇదంతా వస్తుంది. నెక్స్ట్ బ్లేజ్ ఏ ట్రైల్. సో బ్లేజ్ ఏ ట్రైల్ అంటే ఏదైనా ఒక న్యూ ఇనిషియేటివ్ చేయడము, ఒక న్యూ స్టార్ట్అప్ చేయడము, అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడము, అది బిజినెస్ పరంగా కానివ్వండి, ప్రిపరేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే లైఫ్ పరంగా ఏదైనా సరే ఒక న్యూగా స్టార్ట్అప్ చేయడం. ఓకే, బ్రేక్ ఏ లెగ్ అంటే ఆల్ ది బెస్ట్ చెప్పడం. ఇది అందరికీ తెలిసిందే, అందరికీ అదేం పెద్ద కొత్తది ఏం కాదు. నాకు తెలిసినంత వరకు బ్రేక్ ఏ లెగ్ అంటే ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ విషెస్ చెప్పడం. అండ్ కట్ టు ది చేస్. సో కట్ టు ది చేస్ అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడటం. అంటే ఇంకా ఎక్కువ ఏమి పోకుండా, టైం వేస్ట్ కాకుండా టు ది పాయింట్ మాట్లాడడం, టు ది పాయింట్ డిస్కస్ చేయడం. సో ఆ మీనింగ్ని మనము కట్ టు ది చేస్ అనే ఇడియంతో చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈట్స్ లైక్ ఏ హార్స్. సో హార్స్ అనేది ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో పెద్దగా ఉన్న హార్స్ ఇంత ఫుడ్ తింటే సరిపోతుందా? సో పెద్దగా ఉన్న హార్స్ కూడా ఎక్కువగా తింటేనే మీకు అది హార్స్ అంత బాడీ ఉన్నప్పుడు అంతే ఫుడ్ కూడా తింటుంది. సో ఈట్స్ లైక్ ఏ హార్స్ అని అంటే ఎక్కువగా తినడం, ఎక్సెస్ ఫుడ్ తినడము. నెక్స్ట్ ఐ వాష్. సో మనం ఐస్ ఎప్పుడు వాష్ చేసుకుంటాము, ఏదైనా కళ్ళలో డస్ట్ పడినప్పుడు, లేదంటే ఇంకేదైనా నలుసులు పడినప్పుడు. ఓకే, అప్పుడు మనం ఐస్ని వాష్ చేసుకుంటాం అనమాట. సో ఐ వాష్ అన్నప్పుడు మన కంట్లో మనం చెప్తుంటాం, కంట్లో మట్టి కొట్టారు, నోట్లో మట్టి కొట్టారు అని చెప్తుంటాము. అంటే మోసం చేయడం అనమాట. సో ఎవరైనా ఇంకొకరిని మోసం చేయడం, సో చీట్ చేయడము. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఐ వాష్ అని ఈ దీంతో మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఏ చిప్ ఆన్ వన్స్ షోల్డర్. సో హ్యావ్ ఏ చిప్ ఆన్ వన్స్ షోల్డర్ అంటే పాతవి ఎప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ కూడా రీకాల్ చేసుకుని దాన్ని మెమరైజ్ చేసుకోవడం, దాని గురించి బాధపడము. సో ఇవన్నీ కూడా వస్తుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే పాత జరిగిపోయిన సిచ్యువేషన్స్కి రీకాల్ చేసుకోవడం, అది ఇంకా గుర్తుపెట్టుకోవడము. రీకాల్ కదా, అది ఇంకా గుర్తుపెట్టుకుని దాని గురించి బాధపడడం, అది డిస్కస్ చేయడము. సో ఇవన్నీ వస్తుంది. నెక్స్ట్ సో హ్యాపెన్స్ చాయిస్. సో మీకు అందరికీ తెలుసు, నేను ఒక సెషన్ ఏదైనా చెప్పేటప్పుడు సో ఒక్కటే అనేది నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, ఏదైనా ఒక క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఈ క్లాస్లో హోంవర్క్ ఏంటి అంటే ఈ హ్యాపెన్స్ చాయిస్ మీరు హోంవర్క్ అనమాట. సో ఇది మీరు ఏంటి అన్నది మీరే కనుక్కోవాలి. దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని మీరే కనుక్కోవాలి. సో మీరే తెలుసుకుని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఓకే, సో 149 ఇడియమ్స్ అంటే దగ్గరగా మనకి 50 ఇడియమ్స్. ఓకే, బ్లాక్ బుక్ పరంగా అయితే 149 ఇడియమ్స్ అనేవి మనం కంప్లీట్ అయిపోయాయి. ఓకే, అంటే ఇది 149th ఇడియం అనమాట బ్లాక్ బుక్ పరంగా. సో ఆల్రెడీ నేను సెషన్ స్టార్టింగ్లో ఏం చెప్పాను, మీకు మెమరైజ్ చేయించడం నా బాధ్యత అని చెప్పాను. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాము, అప్పుడే మీకు గుర్తుంటుంది. సో చెక్ ఇన్ హార్టెడ్ ఫాస్ట్గా రివిజన్ చేసేసుకున్నాము, టైం వేస్ట్ కాకుండా. సో మీకు కూడా ఎక్కువగా గుర్తు ఉంటుంది. సో చికెన్ హార్టెడ్ అంటే భయంగా ఉండడము. ఓకేనా, భయస్తుడు అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. గుడ్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనతో ఉంటారు, మన ఫ్రెండ్స్గా ఉంటారు. ఫర్ గుడ్ అంటే లాంగ్ టర్మ్ని సూచించేది ఏదైనా సరే మనకి ఫర్ గుడ్ అని మన ఇడియంతో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే రిటర్న్ ఫార్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ ది నిక్ ఆఫ్ టైమ్ అంటే లాస్ట్ మినిట్. సో లాస్ట్ మినిట్ ఆఫ్ టైంలోనే హైలైట్ చేయడం, వర్క్ అనేది చేసుకోవడం. లీవ్స్ యూ ఇన్ ది లర్చ్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం. అవుట్ ఆఫ్ ది బ్లూ, రేర్, అన్ఎక్స్పెక్టెడ్.
టేక్ ది వన్స్ హీల్స్, రన్ ఆఫ్ చేయడము, సో పరిగెట్టిపోవడం, పారిపోవడము, రన్ చేయడము. టు జంప్ ఆన్ ది బ్యాండ్ వ్యాగన్ అంటే ట్రెండ్ని ఫాలో అవ్వడం. ఏ బర్డ్స్ వ్యూ, ఏరియల్ వ్యూ అండ్ ఓవరాల్ వ్యూ. ఏ కేక్ వాక్, ఈజీ గోయింగ్, ఈజీ టాస్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏ ఫూల్స్ ప్యారడైజ్, సో కష్టం అంటే డిఫికల్టీస్ వస్తాయి అనే ఒక సిచ్యువేషన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడము. ఈ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటే క్యారెక్టర్ని, హ్యూమన్ యొక్క క్యారెక్టర్ని బై బర్త్ వచ్చింది, ఎవరు మార్చలేరు, ఎవరు చేంజ్ చేయలేరు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్, వీక్నెస్. ఏ వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్, డేంజరస్ పర్సన్. చైల్డ్స్ ప్లే, ఈజీ టాస్క్, ఈజీ థింగ్. కూల్ యాజ్ కుకుంబర్, సో కూల్గా ఉండడము, వితౌట్ ఎనీ టెన్షన్స్, వితౌట్ ఎనీ అగ్రెసివ్నెస్. సో డ్రా ఏ లైన్, కట్ ది మస్టర్డ్, సో కట్ ది మస్టర్డ్, పర్ఫార్మ్ వెల్. And next, draw a line. So have a limit, accept to a certain limit. Feather one's own nest. So gain money, earn money in a appropriate way, in dishonest way. Get a taste of your own medicine. So మనం ఎదుటి వాళ్ళకి ఎలా అయితే చేసామో, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎలా రియాక్ట్ అయ్యామో అది మనం ఓన్గా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. హ్యావ్ ఎ బిగ్గర్ ఆర్ other fish to fry, important thing, important work, important task. Herculean task, difficult task. Kick the bucket, have a death. Kill 2 birds with 1 stone. Get 2 benefits with 1 single effort. Okay, ఒకదానికి ట్రై చేస్తూ ఒకదానికి వర్క్ చేస్తూ 2 బెనిఫిట్స్ అనేది మనకి రావడం. నిప్ ఇన్ ది బర్డ్, ఇనిషియల్ స్టేజ్లో ఆపర్చునిటీస్ వస్తున్న ఇనిషియల్ స్టేజ్లోని అడ్డంకులు రావడం, డిఫికల్టీస్ రావడం. సెల్లింగ్ లైక్ ఏ హాట్ కేక్స్, ఎక్కువ డిమాండ్ ఉండడము, ఎక్కువగా సెల్ అయిపోతున్నాము, స్పీడ్గా సెల్ అయిపోతున్నాము. షెడ్ క్రోకోడైల్ టీయర్స్ అంటే ఫేక్ టీయర్స్. టేక్ ది బుల్ బై ది హార్న్స్, ఫేస్ ది ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే, ఫేస్ టు ఫేస్. ది లాస్ట్ స్ట్రా, లాస్ట్ స్టెప్లోని మనకి ఇంకా నా వల్ల కాదు అని గివప్ చేయడము, కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వడము. టు కాల్ ఏ స్పేడ్, ఫ్రాంక్ స్పీకింగ్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. టు కీప్ అన్ ఐ ఆన్ అంటే ఎవరినైనా కాన్సన్ట్రేట్ చేయడం, ఎవరైనా అబ్జర్వ్ చేయడము. టు ఏ బర్డ్ ఇన్ ది హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ది బష్, బెటర్ సిచ్యువేషన్స్. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్, a thing which causes the dispute or problem. A greenhorn, inexperienced person. Action speaks louder than words. So మన వర్డ్స్తో చెప్పడం కన్నా మనం మాట్లాడి చెప్పడం కన్నా మన యాక్టివిటీ, మన యాక్షన్తో చెప్పడం అనేది ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్, ఆల్ అండ్ సన్రీ, సో ఎటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా అందరినీ ఈక్వల్గా చూడటము. అండ్ ఎట్ ఏ స్నేల్ స్పేస్, స్లోగా పోవడము. ఎట్ ఏ స్నేల్ స్పేస్. ఎట్ డ్రాగర్స్ డ్రాన్, ఎనిమిటీ ఆర్ హోస్టైల్. బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే అన్నాలెడ్జ్ పర్సన్. బ్లేజ్ ఏ ట్రైన్, ఏదైనా ఒక కొత్త ఇనిషియేటివ్ చేయడము. బ్రేక్ ఏ లెగ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం. కట్ టు ది చేస్, టు ది పాయింట్ మాట్లాడడం, ఇంపార్టెంట్ థింగ్ మాత్రమే మాట్లాడడం. ఈట్స్ లైక్ ఏ హార్స్, ఎక్కువగా తినడము. హ్యావ్ ఏ చిప్ ఆన్ వన్స్ షోల్డర్, సో ఆల్రెడీ జరిగిపోయింది కూడా ఇంకా గుర్తుపెట్టుకుని దాని గురించి ఫీల్ అవ్వడము, దాని గురించి బాధపడటము. సో ఇది అనేది ఇంకా హ్యాబ్సెన్స్ చాయిస్ అనేది మీ హోంవర్క్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం 58th ఇడియం, ఈ సెషన్లో 58th ఇడియం మనం చూసుకుందాము. సో 58th ఇడియం ఏంటి అంటే, ఇన్ 7th హెవెన్ అంటే చాలా హ్యాపీగా, హెవెన్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇన్ ది 7th హెవెన్ అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట. ఇన్ ది లాంగ్ రన్ అంటే లాంగ్ డ్యూరేషన్, లాంగ్ పీరియడ్లోని అని అనుకుంటాం. ఇన్ ది లాంగ్ రన్ అంటే లాంగ్ పీరియడ్, లాంగ్ డ్యూరేషన్లో. అండ్ నెక్స్ట్, ఇట్స్ గ్రీక్ టు మీ, సో మనకి గ్రీక్ లాంగ్వేజ్ వస్తుందా, రాదు కదా. సో గ్రీక్ టు మీ అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ, ఒక టాపిక్, ఒక ఫీల్డ్ మనకి అర్థం కానిది ఏదైనా సరే మనము ఏ ఇడియంతో చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ గ్రీక్ టు మీ అని చెప్పచ్చు. అండ్ జంప్ ది గన్, ఈ ఇడియం మీకు
బాగా గుర్తుండాలి అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనందరం మూవీస్లో చూస్తూ ఉంటాము ఏంటి, పోలీసు విలన్ని కానీ ఒకవేళ హీరోని కానీ స్మగ్లర్స్ ఇలా ఎవరినైనా సరే గన్ను పెట్టి పోలీసులు కానీ ఎవరైనా సరే కానీ ఇలా చూపించినప్పుడు ఎదుటి పర్సన్, సో ఆపోజిట్ పర్సన్ హీరో ఉన్నారనుకోండి, సో హీరోని ఆబ్వియస్గా స్టోరీకి హైలైట్గా ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారంటే డైరెక్టర్, హీరో అనేది డౌన్ అవ్వకుండా హీరో ఎప్పుడు ఒక పీక్స్లోనే ఉంటుంది అనమాట ఏ స్టోరీ తీసుకున్నా సరే. సో ఇలా విలన్ ఇలా గన్ పెట్టినప్పుడు అటు పక్క హీరో ఏంటి అని అంటే ఏదో ఒకటి చేసి అంటే ఎప్పుడైనా సరే గన్ ఎదుటి వాళ్ళ మీద పెట్టినప్పుడు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. అంటే జంప్ చేసి ఆ ఒక గన్ను తీసేసుకునేసి మళ్ళీ ఆ పర్టికులర్ పర్సన్ మీదకి ఏం చేయడం, ఇలా ఏం చేయడం అంటే జంప్ ది గన్ అని అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవడం అనమాట. ఓకేనా, ఇమీడియట్ డెసిషన్స్ తీసుకోవడం, ఇమీడియట్గా యాక్షన్ అనేది తీయడం. సో జంప్ ది గన్ అంటే అది మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లెట్ స్లీపింగ్ డాగ్ లై. సో లెట్ స్లీపింగ్ డాగ్ లై అంటే ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయినవన్నీ కూడా జరిగిపోయింది అక్కడితో వదిలేయాలి, అంతేగాని మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకోవడము, సో రీకాల్ చేసుకుని అవతల వాళ్ళని నిందించడం, లేకపోతే మనకి నిందించుకోవడం, మనం ఫీల్ అవడము, సో ఇవన్నీ చేయకూడదు. సో పాస్ట్ జరిగింది పాస్ట్లో వదిలేయాలన్నమాట. సో లెట్ స్లీపింగ్ డాగ్ లై. నెక్స్ట్ లీవ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. సో లీవ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. సో హ్యాండ్ టు మౌత్. సో హ్యాండ్ టు మౌత్ లీవ్ చేయడం అంటే ఏంటి అని అంటే, సో మన సరౌండింగ్స్లో చాలామంది చూస్తూ ఉంటాము ఏంటి అని అంటే వాళ్ళు ఎర్న్ చేసుకునేది వాళ్ళ యొక్క ఫుడ్కే సరిపోతుంది. అంటే వాళ్ళు ఎర్న్ చేసుకునేది వాళ్ళు బతకడానికి వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఒక సేవింగ్స్ ఉండవు, లేకపోతే పర్టికులర్గా ఇప్పుడు రేపు అనే రోజు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర మనీ కూడా ఉండదు. జస్ట్ వాళ్ళు 3 పూట్ల తిండి కోసము వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఇడియం కూడా అదే, దాని మీనింగ్ కూడా. సో అంటే ఓన్లీ ఫుడ్ ఎర్న్ చేసుకోవడానికి మనీ సంపాదించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీనింగ్ కూడా అంతే, లీవ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకో, లీవ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. అండ్ నెక్స్ట్ మేక్ నో బోన్స్ అబౌట్. సో మేక్ నో బోన్స్ అబౌట్ అంటే క్లియర్గా ఉండడం. సో వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ క్లియర్గా ఉండడం. మేక్ నో బోన్స్ అబౌట్. ఆన్ టెండర్ హుక్స్. సో ఆన్ టెండర్ హుక్స్ అంటే మనందరికీ తెలుసు, మనం మూవీస్లో కానీ ఇలా బయట చూస్తుంటాము. ఎప్పుడైనా బయట ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో బయట వెకేషన్కి వెళ్ళినప్పుడు టెంట్స్ వేసుకుంటూ ఉంటారు ఓపెన్ ప్లేస్. సో టెంట్స్కి అవేవో సంథింగ్ హుక్స్ టైప్లో, స్క్రూస్ టైప్లో మీకుల్లాగా పెట్టి దాంతో టెంట్ కడుతుంటారు. సో మీకు ఈజీగా ఈ యొక్క ఇడియం ఈజీగా గుర్తుండడానికి, సో ఆ టెంట్ యొక్క వేసిన పిన్స్ అంటే అవి మేకులు కనుక వచ్చేస్తే టెంట్ అనేది ఎగిరిపోతుంది. సో ఇక్కడ ఆన్ ది టెండర్ హుక్స్ అని అంటే, సో అది ఎగిరిపోతే టెన్షన్గా ఉంటుంది, అది ఎగిరిపోతారేమో కొంతమంది ఉంటారు భయస్తులు. సో అది ఎగిరిపోతుందేమో, టెంట్ ఊడొచ్చేస్తుందేమో అని చెప్పి భయం ఉంటుంది, టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో టెండర్ హుక్ కాబట్టి ఇక్కడ ఈ ఇడియం యొక్క మీనింగ్ కూడా ఏమొస్తుంది అంటే యాంగ్జైటీగా ఉండడము, టెన్షన్గా ఉండడము. సో ఆన్ టెండర్ హుక్స్ మీనింగ్ కూడా అదే అనమాట. సో యాంగ్జైటీగా ఉండడం ఒక పర్సన్ ఉంది. నెక్స్ట్ ప్లే ఇట్ బై ఇయర్. ఇప్పుడు మరి ఇయర్ ఉంది, సో నేను ఇయర్తో ఇలా ఆడుకుంటూ ఉన్నాను. సో ప్లే ఇట్ బై ఇయర్ అంటే ఇప్పుడు నేను ఇయర్తో ఆడుకోవడానికి నేను ఏదైనా ఎగ్జామ్ రాసానా, లేకపోతే ఏదైనా స్కిల్ నేర్చుకున్నానా? ఏం నేర్చుకోలేదు. అంటే ఏదైనా ఒకటి చేయడానికి వితౌట్ ఎనీ నాలెడ్జ్, సో నాలెడ్జ్ స్కిల్ ఏమి లేకుండా ఏదైనా ఒక టాస్క్ చేయడం అన్నమాట. సో ప్లే ఇట్ విత్ ఇయర్కి అది ఆబ్వియస్గా ఏం స్కిల్ అవసరం లేదు, ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ప్లే ఇట్ బై ఇయర్ ఇడియం యొక్క మీనింగ్ కూడా అదే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పోర్ ఆర్ త్రో కోల్డ్ వాటర్.
సో ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, సో మనము ఎవరి మీదైనా సరే ఒక కోల్డ్ వాటర్ అంటే ఆల్రెడీ ఇది వింటర్ సీజన్, సో వింటర్ సీజన్లో మనం కోల్డ్ వాటర్ వేస్తే ఎలా ఉంటుంది, మనిషికి చలిగా ఉంటుంది. అదే ఇంకో పర్సన్కి చలిగా ఉంటుంది, కోల్డ్ వాటర్ ఎందుకు వేయడము, హాట్ వాటర్ వేద్దామని చెప్పి హాట్ వాటర్ ఇంకొకరి మీద వేసి ఒకరి మీద మాత్రం కోల్డ్ వాటర్ వేసాము. సో అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక పర్సన్ని లోగా చూడడం అనేది జరుగుతుంది, అంతేగా డిఫరెన్షియేషన్ చేసాము అక్కడ మనము. అంటే ఒకరినొకలా చూడడం, ఇంకొకరిని ఇంకోలా చూడటము. సో దీని యొక్క మీనింగ్ కూడా అదే వస్తుంది. ఈ యొక్క ఇడియం ఏంటి, పోర్ ఆర్ ప్రో కోల్డ్ వాటర్ అంటే డిఫరెన్షియేట్ చేయడం మనుషుల మధ్యలో. నెక్స్ట్ ఇడియంకి వస్తే టు బర్న్స్ వన్స్ ఫింగర్స్. సో అంటే అవతల వాడు చేసిన ఒక యాక్షన్ వల్ల, ఒక పని వల్ల మన యొక్క వేళ్ళు మనం కాల్చుకోవడం అనమాట. టు బర్న్స్ వన్స్ ఓన్ ఫింగర్స్. సో ఈ ఇడియం యొక్క మీనింగ్ అది వస్తుంది. నెక్స్ట్ ఇడియంకి వస్తే టు క్రై వూల్ఫ్. సో ఇది కూడా అంటే ఫేక్ టీయర్స్ అన్నాము, అంటే అవసరం లేకుండా ఏడవడము, సో అనవసరంగా సీన్ క్రియేట్ చేసి ఏడవడము. సో ఇవన్నీ వస్తుంది దీని యొక్క మీనింగ్, టు క్రై వూల్ఫ్ అనమాట. సో టు గో రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. సో మనకందరికీ తెలుసు ఏంటి, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్స్లో కానీ కొన్ని బయట షాపింగ్ మాల్స్లో కానీ ఒక పర్టికులర్ షేప్స్ అనేవి ఉంటుంటుంది ఏంటి కింద ఫ్లోరింగ్ మీద. సో చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, ఆ షేప్గానే ఇప్పుడు సర్కిల్ ఉందనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారు, వెళ్ళేటప్పుడు ఆ సర్కిల్ షేప్ని చూస్తారు కింద ఫ్లోర్ మీద. సో ఆ సర్కిల్ ఉంది, లేదంటే ఏదైనా బాక్సెస్ టైప్లో ఉంది, ఆ బాక్సెస్ ఇలా నడవడము, ఆ బాక్సెస్ చూసుకుంటూ కింద సర్కిల్లో ఉంది, సో ఇలా సర్కిల్లో ఇలా తిరగడము, ఇలా తిరగడము సర్కిల్ షేప్లో. సో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క టైం ఎఫర్ట్స్ ఏమీ ఉండదు, రిజల్ట్స్ అనేవి ఏమి రావు. సో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. సో నేను ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట గుర్తుండడానికి. సో ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే టు గో రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అంటే ఏమి యూస్ లేకుండా కూడా అదే అంటే ఏమి రిజల్ట్స్ రావట్లేదు, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్స్ రావట్లేదు. సో కానీ అక్కడక్కడే మీరు టైం వేస్ట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. సో ఈ సెన్స్ని మనము టు గో రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. సో సర్కిల్గా తిరుగుతూ ఉంటే అక్కడక్కడే తిరుగుకుంటూ ఉంటాము, మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది, రిజల్ట్స్ అనేవి రావు. సో అదనమాట టు గో రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. నెక్స్ట్ ఏం చేస్తే టు కీప్ ది వూల్ఫ్ అవే ఫ్రమ్ ది డోర్. సో టు కీప్ ది వూల్ఫ్ అవే ఫ్రమ్ ది డోర్ అంటే ఆకలిని, స్టార్వేషన్ని మనము దూరంగా పెట్టడము అని వస్తుంది ఈ ఇడియం యొక్క మీనింగ్. సో స్టార్వేషన్ని అవేగా పెట్టడము. నెక్స్ట్ టు మేకప్ వన్స్ మైండ్. టు మేకప్ వన్స్ మైండ్ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం అనమాట. సో డిసైడ్ అవ్వడం, మన మైండ్తో మనం డిసైడ్ అవ్వడం అనమాట. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తాం, ఏ ఇడియంతో చెప్పుకోవచ్చు అంటే టు మేకప్ వన్స్ మైండ్. అండ్ నెక్స్ట్ 65 ఇడియం మన ఈ క్లాస్లోని 65th ఇడియం ఏంటి అంటే టు పుట్ ఏ స్పోక్ ఇన్ ఏ వన్స్ వీల్. సో ఇప్పుడు మనం సైకిల్లో పోతూ ఉన్నాము, సైకిల్లో కానీ పనిలో కానీ పోతున్నప్పుడు వీల్ ఉంటుంది కదా. సో వీల్ మధ్యలో మనం ఏదైనా రాడ్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెడితే ఏమవుతుంది, ఖచ్చితంగా వెళ్ళే బండి బోల్తా పడటము, స్కిడ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం చేసే ఎఫర్ట్ కానీ మనం చేసే పనిలో కానీ ఏదైనా అవాంతరం రావడము, ఏదైనా ఒక ఆటంకము అడ్డంకి రావడము. సో అది దీని యొక్క ఇడియం యొక్క మీనింగ్ వచ్చేస్తూ ఉంటుంది. టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్. టు టేక్ టు టాస్క్. టు టేక్ టు టాస్క్ అని అంటే మీకు ఇది గుర్తుండాలి బాగా ఇడియం అని అంటే, మనము ఇప్పుడు కొన్ని షోస్ జరుగుతూ ఉంటుంది టీవీస్లో. ఏంది, ఈటీవీలోని ఢీ షో వస్తూ ఉంటుంది. సో ఈ ఢీ షో అప్పుడు సుధీర్ రష్మి ఉండేవాళ్ళు పాత ఢీలోని. సో అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఈ ఆపోజిట్ అంటే సుధీర్ టీం కనుక ఓడిపోయి రష్మి టీం కనుక గెలిస్తే ఏం చేస్తారు, రష్మి అనేది సుధీర్కి టాస్క్ ఇస్తుంది. అంటే వాడు ఓడిపోయాడు కాబట్టి వాడికి ఒక పనిష్మెంట్ టైప్లో ఒక టాస్క్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇది చాలా ఫనీగా ఉంటుంది. మనం రీల్స్లో కానీ ఇన్స్టాలో షార్ట్స్లో యూట్యూబ్ షార్ట్స్లో కానీ వస్తుంటుంది స్క్రోల్ చేసేటప్పుడు. సో పనిష్మెంట్ అనేది ఇస్తుంటారు, అంటే టాస్క్ ఇస్తారు అనమాట. సో ఇక్కడ టు టేక్ టు టాస్క్ అంటే కూడా పనిష్ చేయడం, ఒకరు ఎవరైనా పనిష్ చేయడం అనమాట. ఓకేనా.
సో అది దీని యొక్క మీనింగ్ వచ్చేస్తుంది. టు టేక్ టు టాస్క్ అంటే పనిష్ చేయడం. టు టర్న్ ఓవర్ న్యూ లీఫ్. సో న్యూ లీఫ్ అంటే న్యూ స్టార్టింగ్స్, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ చేయడం అనమాట. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం, ఏదైనా సరే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం అంటే టర్న్ ఓవర్ న్యూ లీఫ్ అనమాట. ఏ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్. క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే మనం ఇలా గట్టిగా, క్లోజ్ ఫిస్ట్ అంటే మనం ఇలా గట్టిగా పట్టుకున్నాము. సో ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది, మన చేతిలో ఏదైనా ఒక మెటీరియల్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇసుక తీసుకుని ఇలా పెట్టుకున్నా అనుకోండి, కొంతవరకు ఉంటుంది అంటే క్లోజ్గా గట్టిగా పట్టుకోవడం అనమాట క్లోజ్ ఫిస్టెడ్ అంటే. సో క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే ఇప్పుడు మనీని కూడా ఎక్కువగా స్పెండ్ చేయకుండా పిసినారిగా ఉంటుంటారు. అంటే వాళ్ళు గట్టిగా మనీని పట్టుకుంటారు, అంటే మనీ ఎక్కడ ఖర్చు అయిపోతుందని మనీని గట్టిగా పట్టుకుంటారు. సో ఈ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే అదే పిసినారి, కంజూస్ అంటున్నాం. సో ఆ యొక్క పర్సన్ని క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అని అంటాము. ఏ సీ చేంజ్ అంటే కంప్లీట్ చేంజ్ అనమాట. కంప్లీట్గా చేంజ్ అయిపోవడం అంటే ఏ సీ చేంజ్. ఏ వెట్ బ్లాంకెట్. వెట్ బ్లాంకెట్ అంటే దీని యొక్క ఇడియం ఏంటి అని అంటే, మీనింగ్ ఏంటి అని అంటే, కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు, దే విల్ బీ హ్యావింగ్ ఫన్. బట్ కొంతమందికి ఆ ఫన్, వాళ్ళు హ్యాపీగా ఉండడం, వాళ్ళు ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేసుకుంటూ ఫనీగా ఉండడం ఇష్టం ఉండదు. సో ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇంటరప్షన్ చేయడము, ఏదో ఒకటి గెలకడము, అక్కడ ఏదో ఒక ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ని తీసుకురావడము చేస్తుంటారు. మన ఫ్యామిలీలో కానీ మన ఫ్రెండ్స్లో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయరు, కానీ ఎంజాయ్ చేసే వాళ్ళని కూడా చూడలేదు. అంటే అక్కడ వచ్చి ఏదో ఒక ఇంటరప్షన్ చేసి ఏదో ఒకటి గెలికి అక్కడ ఏదో ఒకటి పెట్ట చేయాలన్నమాట. సో అటువంటి వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళని అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేయరు, వాళ్ళు ఫన్నీగా ఉండరు, కానీ ఫన్గా ఉన్న వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఈ వెట్ బ్లాంకెట్ అన్నప్పుడు దాని యొక్క మీనింగ్ కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, ఈ గేమ్ యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్ అబోవ్ బోర్డ్. ఒక బోర్డు ఉంది, బోర్డు కానీ టేబుల్ కానీ, ఓకే. సో అబోవ్ ది బోర్డ్ అంటే బోర్డు పైనే, అంటే బోర్డు కింద ఏమి చేసుకోవట్లేదు, అంటే బోర్డు పైన. అబోవ్ ది బోర్డ్ అంటే బోర్డు పైన, అంటే టేబుల్ అనుకోండి బోర్డు అంటే. సో టేబుల్ పైనే ఏదైనా మాట్లాడడం కానీ ఏదైనా చేసుకుంటున్నాం అంటే టేబుల్ పైన అంటే అందరికీ కనిపిస్తుంది. అంటే ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే ఏది సీక్రెట్గా, ఏది దాచుకోకుండా, సీక్రెట్గా ఏమీ లేకుండా అందరికీ అన్నీ తెలిసి అన్నీ చేయడం అనమాట. అబౌవ్ ది బోర్డ్ అంటే అబౌవ్ బోర్డ్ అంటే అదే మీనింగ్ వస్తుంది, అంటే ట్రాన్స్పరెంట్గా ఏమి సీక్రెట్స్ అనేవి ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఏదైనా చేయడం అనమాట. ఏ చైల్డ్స్ హీల్, ఏ చిల్లీస్ హీల్. సో ఏ చిల్లీస్ హీల్ అంటే వీక్. సో వీక్ సిచ్యువేషన్స్, వీక్ పర్సన్స్. సో ఇవన్నీ కూడా ఈ చైల్డ్స్ హీల్ అనే ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అగెయిన్స్ట్ ది క్లాక్ అంటే ఇప్పుడు లాస్ట్గా మనకి బర్డెన్ వచ్చి పడింది, ఇంకా మనము లాస్ట్ టైంలో కానీ అగెయిన్స్ట్ ది క్లాక్ వర్క్ చేయాలి. సో అగెయిన్స్ట్ ది క్లాక్ వర్క్ చేయకపోతే మనకి ఇంకా అవ్వదు. సో అగెయిన్స్ట్ ది క్లాక్ అంటే ఏంటి అంటే లాస్ట్ మినిట్లోని మనం ఇంకా టైంతో సంబంధం లేకుండా మనం వర్క్ చేయడం అనమాట. అంటే టైంతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటున్నాం లాస్ట్ మినిట్లో. సో దాన్ని అగెయిన్స్ట్ ది క్లాక్ అని వస్తుంది. ఓకే, అగెయిన్స్ట్ ది క్లాక్ అంటే టైంతో సంబంధం లేకుండా, మనం టైంని పట్టించుకోకుండా వర్క్ కానీ ఏమైనా సరే చేసుకుంటూ పోవడం అనమాట. అండ్ నెక్స్ట్ ఇడియం అంటే 74th ఇడియం బీ ఇన్ ది రెడ్. అంటే అప్పుల పాలైపోవడం, డెబ్ట్స్లో ఉండడం అనమాట, అప్పుల పాలైపోవడం. నెక్స్ట్ బెడ్ ఆఫ్ రోసెస్. సో మీరు ఒక బెడ్ మీద రోసెస్ అన్నీ వేసేసి మిమ్మల్ని పడుకోమని చెప్తే మీకు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. అంటే మెత్తగా ఉంటుంది ఫ్లవర్స్ కాబట్టి ఆబ్వియస్గా. సో ఒక పరుపు అనేది ఒక మెత్తగా ఉంటుంది. సో ఆ బెడ్ పైన ఫ్లవర్స్ వేసి మిమ్మల్ని పడుకోమని చెప్తే మీకు ఎలా ఉంటుంది, మీకు చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు, మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. సో అది ఏంటి అని అంటే బెడ్స్ ఇన్ రోసెస్ అని అంటే ఒక హ్యాపీ, ఒక ప్లీజెంట్ సిచ్యువేషన్, ఒక ఎంజాయబుల్ సిచ్యువేషన్, ఎంజాయబుల్ మోడ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడికి మనకి 75 ఇడియమ్స్ అయిపోయాయి ఈ సెషన్లోని. ఓకే,
సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ అన్నీ మనం రీకాల్ చేసుకుందాం ఫాస్ట్గా. సో చికెన్ హార్టెడ్ అంటే భయస్థుడు, సో భయంగా ఉంటాడు. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే మంచి కండిషన్స్, గుడ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే ఫ్రెండ్స్గా ఉంటారు. ఫర్ గుడ్ అంటే లాంగ్ పీరియడ్. అండ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ రిటర్న్ ఫార్మ్. ఇన్ ది నిక్ ఆఫ్ టైం, లాస్ట్ మినిట్లో హరియప్ అవ్వడము. లీవ్స్ యూ ఇన్ ది లర్చ్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్లో వదిలేసి వెళ్ళిపోవడము. సో అవుట్ ఆఫ్ ది బ్లూ, అన్ఎక్స్పెక్టెడ్, రేర్. టేక్ ది వన్స్ హీల్, రన్ ఆఫ్. టు జంప్ ఆన్ ది బ్యాండ్ వ్యాగన్, ట్రెండ్ అండ్ ఫాలో అవ్వడం. ఏ బర్డ్స్ వ్యూ, ఏరియల్ వ్యూ ఆర్ ఓవరాల్ వ్యూ. ఏ కేక్ వాక్, ఈజీ. ఏ ఫూల్స్ ప్యారడైజ్. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్కి ఇప్పుడు ప్రెజెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఫ్యూచర్లో వచ్చే డిఫికల్ట్ సిచ్యువేషన్స్కి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఏ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్, హ్యూమన్ బై బర్త్ వచ్చిన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోలేదు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాస్, వీక్నెస్. ఏ వూల్ఫ్ ఇన్ షీప్స్ క్లాతింగ్, డేంజరస్ పర్సన్. చైల్డ్స్ ప్లే, ఈజీ టాస్క్, ఈజీ థింగ్స్. కూల్ యాజ్ కుకుంబర్, సో వితౌట్ ఎనీ అగ్రెసివ్నెస్, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, కూల్ గోయింగ్ పర్సన్. కట్ ది మస్టర్డ్, పర్ఫార్మ్ వెల్. Draw a line, so have a limit, accept to certain limit. Feather one's own nest, so earn in a inappropriate way or dishonest way. Get a taste of your own medicine, so మనం అవతల వాళ్ళకి చేసింది మనము అదే ఫేస్ చేయడం, సో అదే మనం ఎక్స్పీరియన్స్ అవడము. సో హెర్క్యులెన్ టాస్క్, డిఫికల్ట్ టాస్క్. కిక్ ది బకెట్, ఎవరైనా చనిపోవడం, డెత్. కిల్ 2 birds with 1 stone, so getting 2 benefits with 1 hard workers. సో నిప్పింగ్ ది బర్డ్, ఇనీషియల్ స్టేజ్లో ఆటంకాలు రావడము. సో సెల్లింగ్ లైక్ ఏ హాట్ కేక్స్, సో తొందరగా రావడము, తొందరగా సెల్ అయిపోవడము, డిమాండ్ పెట్టడం. షెడ్ క్రొకడైల్ టీయర్స్, ఫేక్ టీయర్స్. Take the bull by the horns, face the difficult situations with honest, with confidence. The last straw, last step దగ్గరికి వచ్చి గివప్ చేసేయడం, లేకపోతే కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వడము. కాల్ ఏ స్పేడ్, ఫ్రాంక్ స్పీకింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. టు కీప్ an eye on, to observe somebody, to concentrate on somebody. A bird in the hand is worth 2 in the bush. Better conditions, better situations. A greenhorn, inexperienced person. A mare's nest. A fake, a false invention. Action speaks louder than words. So ఇది తెలిసింది మనకి. All and sundry. సో ఎటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా అందరినీ ఈక్వల్గా చూడటము. ఎట్ ఏ స్నేల్ స్పేస్, slow going. At draggers drawn, enemy. Back seat driver, unknowledge person. Blaze a trend, start a new initiative or anything. Break a leg, wish them the best. Cut to the chase, talk the important matter only, అంటే ఇంపార్టెంట్ మ్యాటర్కి రావడం. ఈట్స్ లైక్ ఏ హార్స్, అంటే ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినడం. హ్యావ్ ఏ చిప్ ఆన్ వన్స్ షోల్డర్, సో ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మర్చిపోకుండా అలానే గుర్తుపెట్టుకుని ఫీల్ అవ్వడం, లేకపోతే ఎదుటి వారిని నిర్మించడం. హ్యాప్సెన్స్ చాయిస్, ఇట్స్ యువర్ హోంవర్క్. అండ్ నెక్స్ట్ ఇది 7th heaven, సో ఎక్స్ట్రీమ్గా హ్యాపీగా ఉండడం. ఇది లాంగ్ రన్, అంటే లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్. ఇట్స్ వీక్ టు మీ, అంటే ఏమి తెలియని అంటే నాకేమీ అర్థం కావట్లేదు, నాకు దాని గురించి తెలియదు, ఐడియా లేదు. జంప్ ది గన్, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడము. లెట్ స్లీపింగ్ డాగ్ లై, సో పాతవి రీకాల్ చేసుకోకుండా పాత దగ్గరే పెట్టేయడం అనమాట. సో లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్, ఓన్లీ వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ జస్ట్ ఓన్లీ టు ఫీడ్ దెమ్సెల్వ్స్. Make no bones contention. So, make no bones about. So, without any hesitation, a clear viewpoint of view. On tender hooks. So, anxiety. Play it by ear. Skillful knowledge, ఏమీ లేదు, అవసరం లేదు ఏదైనా పర్టికులర్ టాస్క్ చేయడానికి. Pour or throw cold water. సో డిఫరెన్షియేట్ చేయ పర్సన్స్ని.
డిస్క్రిమినేట్ చేయడం, ఏ బర్న్స్ టు బర్న్స్ వన్స్ ఫింగర్స్. సో వేరే వాళ్ళ యాక్టివిటీ వల్ల మన ఒక వేలు మనం కాల్చుకోవడం. టు క్రై వూల్ఫ్ అంటే ఫేక్ థింగ్స్ అనమాట. టు గో ఆర్ రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అంటే రిజల్ట్స్ రాకపోయినా కూడా మనము అదే పని చేసుకుంటూ పోవడం, టైం వేస్ట్ చేయడము. టు కీప్ ది వూల్ఫ్ అవే ఫ్రమ్ దిస్ డోర్, టు స్టార్వేషన్ని అవే పెట్టడం. టు మేకప్ వన్స్ మైండ్, సో డెసిషన్ అనేది తీసుకోవడం, డిసైడ్ అవ్వడము. టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్ అంటే ఎవరైనా ప్రోగ్రెస్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రెస్లో వాళ్ళకి రిజల్ట్స్లోని ప్రోగ్రెస్ జరిగేటప్పుడు ఏదైనా ఒక అడ్డంకి పెట్టడం. స్పోక్ ఇన్ ఏ వీల్ అంటే ఏదైనా ఒక అడ్డంకి చేయడము, ఆటంకం తీసుకున్నాడు. టు టర్న్ ఓవర్ న్యూ లీఫ్, సో కొత్తగా మళ్ళీ కొత్త లైఫ్గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం. ఏ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ పిసినాలి. ఏ సీ చేంజ్ ఫుల్గా చేంజ్ అవ్వడం కంప్లీట్గా. ఏ వెట్ బ్లాంకెట్ ఫనీగా ఉన్న వాళ్ళు, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని వెళ్ళి డిస్ట్రాక్ట్ చేయడం. అబౌట్ ఈ బోర్డ్ ఏదైనా ట్రాన్స్పరెంట్గా యాక్టివిటీస్ ఉండడం వాళ్ళకి. ఏ చైల్డ్ హీల్ వీక్ అగెయిన్స్ ది క్లాక్, సో క్లాక్తో సంబంధం లేకుండా వర్క్ చేయడం. బీయింగ్ ది డెప్స్లో ఉండడం, అప్పులు పాలైపోవడం. బెడ్ ఆఫ్ రోజెస్, సో బెడ్ ఆఫ్ రోజెస్ ఏ ప్లెజెంట్ సిచ్యువేషన్, ఎంజాయబుల్ మూమెంట్. నెక్స్ట్ ఇంకా 76 ఇడియంలో వద్దాము. సో బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్, సో ఇక్కడ వరకు మనం అన్నీ కూడా ఫాస్ట్గా రీక్యాప్ చేసుకున్నాము. సో మీకు అన్ని రివిజన్ అయి ఉంటుంది, ఓకే, అన్నీ గుర్తుంటాయని అనుకుంటున్నా. సో వీడియో కూడా నెక్స్ట్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఓకే. ఇంకా మనకి 100 ఇడియమ్స్ ఇంకా అవ్వలేదు. సో మనం 70-60 ఇడియంలో ఉన్నాము, ఓకే. ఇంకా 100 ఇడియమ్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఛానల్లో మీకు ఇంగ్లీష్ అంటే అన్ని ఎగ్జామ్స్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని డిఫెన్స్ కానీ, ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్, ఇంకేమైనా నోటిఫికేషన్స్, అదర్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్స్ ఏమున్నా సరే ఇక్కడ అప్డేట్స్ మీకు దొరుకుతాయి. అండ్ అప్డేట్స్తో పాటు మీకు ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ ఆల్సో స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ అంటే జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సో ఇలా అన్ని బయాలజీ, సైన్స్ ఇలా అన్నిటి మీద క్లాసెస్ మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది. ఐ ట్రస్ట్ మై కంటెంట్, ఓకే. సో మీకు నచ్చుతుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మీకు అన్నీ జెన్యూన్గా ఉంటుంది. మీకు ఇక్కడ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టు ది పాయింట్ ఉంటుంది. వీడియోస్ ఏది ల్యాగ్ లేకుండా, అంటే కంటెంట్ చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడము, అంటే చెప్పకుండా టైం వేస్ట్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండదు. సో ఒకసారి చూడండి మీరు ప్లేలిస్ట్లో, మీకే తెలుస్తుంది. సో ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, ఇంకా 2 months కూడా కాలేదు స్టార్ట్ చేసి. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో అందరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మీరు, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం 76th ఇడియంలోకి వెళ్ళిపోదాము. సో బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ అంటే ఒకే సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని సంబోధించడం అనమాట. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ అని అంటే, ఓకే. నెక్స్ట్ బైట్ ది డస్ట్. సో బైట్ ది డస్ట్ అంటే ఒక డిఫీట్ అవ్వడం కానీ, లేకపోతే ఒకరి డెత్ అవ్వడం కానీ, ఓకే. డిఫీట్ అవ్వడం లేకపోతే డెత్ అవ్వడం. నెక్స్ట్ క్యారీ ది డే అంటే విన్నర్, విక్టరీ అనమాట, సక్సెస్. క్యాచ్ ది టాపర్ అంటే ఒక పర్సన్ లైక్ అంటే వాళ్ళ వల్ల సంథింగ్ ఏదైనా మనకి లైక్ క్యాచ్ ది టాపర్ అంటే వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఒక హార్మ్నెస్ జరుగుతుంది అంటే ఒక డేంజరస్ పర్సన్తో మనము మీట్ అవ్వడము, లేకపోతే వాళ్ళతో డీల్ చేయడము. సో ఇదంతా కూడా మనకి ఈ యొక్క మీనింగ్ వస్తుంది. క్యాచ్ ది టార్టర్ అంటే ఒక డేంజరస్ పర్సన్తోని మనము డీలప్స్ చేసుకోవడము, వాళ్ళతో హ్యాండిల్ చేయడము. సో ఆ సెన్స్ వస్తుంది క్యాచ్ ది టార్టర్ అంటే, ఆ ఐడియం యొక్క మీనింగ్ అది వస్తుంది. నెక్స్ట్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కేమ్ టు ఇట్. ఇక్కడ ఇది వెన్ అన్నమాట. సో క్యాచ్ ది బ్రిడ్జ్ వెన్ యూ కేమ్ టు ఇట్ అంటే మన దాకా సిచ్యువేషన్ అంటే మనకు వచ్చిన తర్వాత మనం అది ఆలోచిద్దాము, అంటే సిచ్యువేషన్ మన దాకా వచ్చిన తర్వాత మనం అది ఆలోచిద్దాము అని అనుకుంటూ ఉంటారు.
ఓకే, సో ఆ సిచ్యువేషన్ అంటే అది దీని యొక్క మీనింగ్ అనమాట. క్రాస్ దట్ బ్రిడ్జ్ when you come to it. ఓకే, నెక్స్ట్ క్రాస్ యువర్ ఫింగర్స్ అంటే మనం ఏదైనా ఒక దాని గురించి వర్క్ చేస్తున్నాము లేకపోతే స్టార్ట్ చేస్తున్నాము, సో అది అలానే జరగాలి, మనం అనుకున్నట్టే జరగాలి అని అనుకోవడము క్రాస్ యువర్ ఫింగర్స్ ఇడియం యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ క్రై ఫర్ ది మూన్. సో మూన్ నాకు కావాలి, నేను మూన్తో మాట్లాడాలి, లేకపోతే నేను మూన్ని దగ్గరలో చూడాలి అని చెప్పి మనము అని చెప్పి ఏడుస్తూ ఉండడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. అంటే అదొక యూస్లెస్ యాక్టివిటీ అనమాట. ఓకేనా, సో క్రై ఫర్ ది మూన్ కూడా ఒక యూస్లెస్ థింగ్ అనమాట. నెక్స్ట్ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో కవర్ని బట్టి ఒక బుక్ని ఎప్పుడు మనం జడ్జ్ చేయకూడదు. సో ఒక అవుట్లుక్తోని మనము ఎవరిని కూడా మనము ఒక ఎస్టిమేట్ చేయకూడదు. నెక్స్ట్ డాంకీస్ ఇయర్స్ అంటే ఒక లాంగ్ డ్యూరేషన్, లాంగ్ పీరియడ్, లాంగ్ ఇయర్స్. నెక్స్ట్ ఈజీయర్ సెడ్ దాన్ డన్ అంటే చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టము. ఫిలాసఫీస్ కానీ సూక్తులు, మోటివేషన్స్ క్లాసెస్ ఇవన్నీ చెప్తుంటారు చాలామంది, కానీ చెప్పినంత ఈజీ చేయడం కాదు. ఓకేనా, చేయడానికి చాలా ప్రాక్టికల్గా మనము చేస్తే కానీ అది అనేది రాదు. సో చెప్పడం అనేది ఏంటి, నోటి మాట చెప్పేయచ్చు, కానీ చేయడం అనేది కష్టము. సో అదే దీని యొక్క మీనింగ్. సో ఫాల్ ఫ్లాట్ అంటే అన్సక్సెస్ఫుల్ అవ్వడం, అంటే సక్సెస్ కాకుండా ఉండడం అనమాట. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. సో మనం నార్మల్గా చూస్తే మూవీస్లోని ఎన్సీసీ వాళ్ళు కానీ ఓకే కొన్ని పోలీస్ క్యాడర్స్ వాళ్ళకి హ్యాట్ మీద ఒక చిన్న ఫెదర్ టైప్లో వస్తుంది. ఓకే, సో ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అని అంటే సక్సెస్ అవడం అంటే వాళ్ళు ఆ పర్టికులర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్టికులర్ టాస్క్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడము లేదంటే ఎన్సీసీలో చేయడము. సో ఇవన్నీ ఒక సక్సెస్ అంటే ఒక పాజిటివ్ థింగ్స్ అనమాట. సో ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అని ఇడియంకి మీనింగ్ ఏమొస్తుంది, సో సక్సెస్ అనమాట. సో 40 వింగ్స్. సో 40 వింగ్స్ అంటే ఒక న్యాప్ అంటే ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఇప్పుడు క్లాసెస్లోని లేకపోతే స్కూల్ టైంలో మనం చూసుకుంటే ఏదైనా ఒక మీటింగ్స్ ఇలాంటప్పుడు కల్చరల్ మీటింగ్స్ ఫెస్ట్ అప్పుడు ప్రొఫెసర్స్ స్టార్టింగ్లో కొంత మీటింగ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు స్టేజ్ ఎక్కి స్పీచెస్ ఇస్తుంటారు. సో ఆ టైంలో మనకి ఏం వస్తుంది, అలా వింటూ ఉంటాం అని చెప్పంటున్నా, అంటే ఒక న్యాప్ తీసుకోవడం, ఒక స్లీప్. సో దీని యొక్క మీనింగ్ కూడా అది 40 వింగ్స్ అంటే ఒక న్యాప్ తీసుకోవడం అనమాట. నెక్స్ట్ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్. ఇది అనేది మనకి ఎక్కువగా సీరియల్స్ మూవీస్లోనే జరుగుతూ ఉంటుంది, రియల్ లైఫ్లో జరగడం చాలా రేర్. అంటే ఒక దరిద్రంగా ఉన్న సిచ్యువేషన్లో అంటే దరిద్రపు స్టేజ్లో ఉన్నవాడు రిచ్గా వెళ్ళడం అనమాట. ఓకే, అంటే ఏంటి లాటరీ తగిలిన వాడికి లేకపోతే ఎవడో ఒక దొంగతనం చేసుకుంటూ పోతుంటే వీడి ఇంటి దగ్గర వీడున్న దగ్గర ఒక బ్యాగ్ వదిలేసి వెళ్ళడము, లేకపోతే సడన్గా మనీ దొరకడము, లాటరీ తగలడము. సో ఇవన్నీ అనమాట. సో ఇటువంటివి తగిలితేనే కదా వాడు అంత దరిద్రంగా ఉన్న సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా రిచ్గా వెళ్తాడు. సో ఇది కూడా అంతే అన్నమాట, దరిద్రంగా ఉన్న సిచ్యువేషన్లో నుంచి రిచ్ అవ్వడం. ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్. గెట్ ఆన్ సంబడీస్ నర్వ్. ఓకే, సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో మీ సిస్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళని ఇక్కడ హ్యాండ్స్కి నర్వ్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి, లేకపోతే నర్వ్స్ దగ్గర. సో నర్వ్స్ దగ్గర కానీ లేకపోతే స్కిన్ మీద కానీ వాళ్ళని వెళ్ళి ఊరికే ఇచ్చుతూ ఉండండి. ఒకే ఏరియా ఇలా ఇలా ఇలా, లేకపోతే నర్వ్స్ ఉంది సో ఇలా 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 అంటూ ఉండండి. వాళ్ళకి ఏమొస్తుంది ఒకనొక టైంలోని ఇరిటేషన్ వచ్చి అగ్రెసివ్గా ఫీల్ అవుతారు, కోపడతారు. సో గెట్ ఆన్ సంబడీస్ నర్వ్ అంటే మీరు ఒకరి ఒక కోపానికి అంటే ఒకరి అగ్రెసివ్నెస్కి మీరు ఒక కారణం కావడం అనమాట. ఓకే, సో గెట్ ఆన్ సంబడీస్ నర్వ్ అంటే మీరు వాళ్ళ కోపానికి కారణం కావడం. నెక్స్ట్ గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే ఇది చూడడానికి గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే పాజిటివ్గా ఉంది కదా ఇడియం, కానీ దీని మీనింగ్ అయితే పాజిటివ్ కాదు. ఒకరిని తిట్టడం, స్కోల్డ్ చేయడం అనమాట. ఓకే, ఈ ఇడియం యొక్క మీనింగ్ గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే స్కోల్డ్ చేయడం, తిట్టడం అనమాట. గో డౌన్ లైక్ ఏ లెడ్ బెలూన్స్ అంటే ఆడియన్స్ దృష్టిలో దీని యొక్క మీనింగ్ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆడియన్స్ దృష్టిలోని వాడు అంటే
పడిపోవడం, దిగజారిపోవడం కానీ పడిపోవడం కానీ, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవడం ఆడియన్స్ వే ఆఫ్ థింకింగ్. సో అది ఈ ఈడియం యొక్క మీనింగ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ గో టు ది డాగ్స్. గో టు ది డాగ్స్ అంటే ఇప్పుడు డాగ్స్ ఉంది, ఒక 10 డాగ్స్ ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్, చాలా వైల్డ్ డాగ్స్. అంటే కొన్ని డాగ్స్ మంచిగా ఉంటాయి, కొన్ని డాగ్స్ ఏంటంటే పోతూ ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలు కానీ లేకపోతే ఒంటరిగా ఎవరైనా మనుషులు కానీ పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే సడన్గా ఎవరు లేనప్పుడు లేకపోతే సింగిల్గా పోతున్నప్పుడు అవి పిచ్చి పట్టేసి అవి ఒక్కసారి ఉన్నట్టు కొరకడానికి కానీ పట్టుకోవడానికి లాక్కోవడానికి కానీ వచ్చేస్తూ ఉంటాయి డాగ్స్, స్ట్రీట్ డాగ్స్. అన్నీ కాదు,